ఫైనల్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఎపిసోడ్లో. ఏదైతే ఫిజికల్ టాస్క్ అని కోరుకుంటున్నామో ఆ ఫిజికల్ టాస్క్ వచ్చింది. ఫస్ట్ టాస్క్ కన్నా బాల్స్ టాస్క్ కన్నా రెండో టాస్క్ ఏదైతే ఉందో ఆ టైర్ టాస్క్ రాజా అసలు అబ్బా ఎంత కష్టపడ్డారు అనిపించింది. చివరికి హరీష్ గారు ఆయన కూడా అసలు అంత కష్టపడితే చూడలేకపోయాను. కాబట్టి ఒకటి చెప్తాను చూడండి, బిగ్ బాస్ ఏదనుకుంటే అది అవుతుంది. బిగ్ బాస్ పలానా వ్యక్తికి ఈరోజు మనం గెలిపిద్దాం లేదంటే వాళ్ళకి అయిపిద్దాం అనుకుంటే అది అవుతుంది ఆ రోజు. బిగ్ బాస్ వద్దు వీళ్ళు అనుకుంటే అవ్వదు అది. నాకెందుకో హరీష్ గారి ఎలిమినేషను కన్ఫామ్ అయిపోయిందేమో ఈ గేమ్తో అనుకున్నా. లేదంటే సెకండ్ రౌండ్లో రూల్స్ మార్చుతా ఆయన. సెకండ్ రౌండ్లో ఆపుకోకూడదు అన్న రూల్ కనుక పెట్టకుండా ఉండుంటే ఆయన అన్ని తిప్పేసి కళ్యాణ్ పెట్టేసుకోగలడు. కళ్యాణ్ కన్నా ఈయన కొంచెం బలమైన వ్యక్తి. కళ్యాణ్ చాలా ఫాస్ట్, చురుకు ఎక్కువ, బలం ఈయనది ఎక్కువ ఉంటుంది. ఆయన మీద హోల్డ్ చేసేయగలడు సింపుల్గా. కానీ అలా కాదు, ఈయన ఎక్కువగా ఎక్కువ పరిగెడితే ఈయన ఆయాసపడతాడు, ఆయనకి ఆయాసం రాదు. అందుకని హోల్డ్ చేయకుండా ఫ్లిప్ చేస్తూనే ఉండాలని చెప్పి రూల్ మార్చాడు. అర్థమైందా? సో ఆయన ఎవరికి ఎలివేషన్ ఇద్దామంటే వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటే వాళ్ళే గెలుస్తారు. నిజంగా అక్కడ హరీష్ గారిని గెలిపిద్దామంటే ఆ సేమ్ రూల్ కంటిన్యూ చేయొచ్చు, బట్ కావాలని దాన్ని ఫ్లిప్ చేశారేమో అని అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ ఉన్నాయబ్బా. చెప్పుకోవాలి కానీ 2 గంటల రివ్యూ చెప్పుకోవచ్చా? కంగారు పడమాకండి బాబాయ్ అని తక్కువే చెప్తాను. చెప్పుకోవాలంటే అన్ని పాయింట్లు ఉన్నాయి. శ్రీజాకి ఏంటి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఆ కామనర్స్లో ఇంటర్నల్గా ఒక వారు ఒక పోటీ అనేది స్టార్ట్ అయిందా, పవన్ ఏం చేస్తున్నాడు, కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఆ టాస్కుల్లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, మన అమ్మగారు దొంగతనం వెనకాల ఉన్న లాజికల్ థింకింగ్ లేదంటే స్ట్రాటజీ బ్రెయిన్ ఏంటి, సంజనమ్మ గారు చేసిన పని. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కువసేపు చెప్పను కానీ మరి కొంచెం ఒక 50 మినిట్స్ లోపల చెప్పడానికి ట్రై చేస్తా. మీరు స్కిప్ చేయకుండా చూడొద్దు, స్కిప్ చేస్తూ చూడొద్దు, కావాలంటే ఫాస్ట్ పెట్టుకొని చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీకు ఈరోజు ఎపిసోడ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఒకవేళ ఎపిసోడ్ అటు ఇటుగా కనుక ఉంటే నా రివ్యూలో ఎక్కడో చోట మీకు నచ్చుతుంది, అప్పుడైనా లైక్ కొట్టండి. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఏ కంటెస్టెంట్ చూస్తే సూపర్ రా బాగా ఆడారు అని అనిపించిన ఒక 2 కంటెస్టెంట్ల పేర్లు, అలాగే వీళ్ళు బాగా ఆడలేదు అని అనుకున్న 2 కంటెస్టెంట్ పేర్లు కింద టైప్ చేయండి. లెట్స్ సీ, మాట్లాడుకుందాం. నాకు కొంతమంది అసలు బుర్రలేదు ఇంట్రా బాబేలు గారు అనిపించింది. అప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాయి అలాంటి కామెంట్స్ లైవ్ చూస్తున్నప్పుడు. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్గా కూడా పిన్ చేసి ఉంచుతాను. అకౌంట్స్ ఉన్నారు కొద్దిగా జాయిన్ అయ్యి అది ఫాలో అవుతూ ఉండండి. లైవ్ అప్డేట్స్ కానీ లేదంటే అక్కడ సపరేట్ రీల్స్ కానీ ఉంటా ఉంటాయి. టైటిల్ ఎదిరిపోయింది కదా, మిలిటరీ దొబ్బు చూపించారు. నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించిన 2 కంటెస్టెంట్లు ఓవరాల్గా అందరూ బాగా ఆడారు. ఇంకోటి కూడా చెప్తా, అందరూ సూపర్గా ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు, ప్రతి ఒక్కరు ఆడారు, ప్రాణం పెట్టాడని చెప్పలేదు. వాళ్ళు ఎంత చేయగలరో అంత చేశారు. బట్ వీళ్ళిద్దరు పర్టికులర్గా నాకు 2 కంటెస్టెంట్లు కానీ నేను ఎన్నుకోవాలనుకుంటే నాకు మిలిటరీ కళ్యాణ్, దమ్ము శ్రీజ. సో మిలిటరీ దమ్ము చూపించారు అని చెప్పి ఈ కాంబినేషన్, ఈ టైటిల్ సో బాగుంది. అలా వచ్చింది ఒక థాట్. ఎప్పుడు కానీ ఇలాంటి థాట్ రాదు, ఎందుకంటే నాకైతే నచ్చింది అనమాట తమ్నేల్. సో వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు. భరణి అన్న ఒక సైడ్, ఇమాన్యుల్ ఒక సైడ్. ఏదైతే సుమన్ శెట్టి వాళ్ళ టీం నిన్న ఏదైతే ఒక అద్భుతం చేశారో అద్భుతాన్ని కామెడీ చేసుకుంటా ఉన్నారు అనమాట. వైలెన్స్ ఒకటి ఆయనకి నచ్చిందంట నిన్న. ఏంటి హౌస్ హార్మోనికి వైలెన్స్ అన్నాడు, ఆవిడేమో వైలెన్స్ అంటే రక్తపాతం అని చెప్పి ఆవిడ చెప్పింది. అది ఇమాన్యుల్ తిరణాల్లో చిన్నపిల్లలకు తుపాకీ దొరికి చూస్తారు, రీలు పెట్టారు, రీలు అయ్యాక టుప్పు అని కాలుస్తారు, అట్లా కాలుస్తారు ఉన్నారు. వీళ్ళు 2వ రౌండ్కి కూడా నామినేషన్స్కి రెడీ ఇది అని చెప్పి సుమన్ టీం కోసం కామెడీ చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ సంజన గారు, నాకు హరీష్ గారిని చూస్తే చాలా బాధగా ఉందని చెప్పి ఆయన కోసం ఆవిడ బాధపడుతున్నారు. ఆవిడ ఒక ప్లాన్ చేసుకుని ఉంటారు. ఏంటంటే రేపన్న రోజు దివ్యతో కొంచెం వారు గీరు వచ్చినా సరే మనకి ఇంకా బ్యాకప్ ఉండాలి అని చెప్పి అలాగే ఆయనతో ప్యాచప్ చేసుకుందాం, ఎందుకు ఈ ఇంట్లో ఎనిమిస్ని పెట్టుకోవడం అది అని చెప్పి, లేదంటే కొత్త ఎనిమిస్ని రెడీ చేసుకోవడానికి పాత ఎనిమిస్తో ప్యాచప్ చేసుకోవాలని ఉండొచ్చు. ఆవిడ బ్రెయిన్ నిరంతరంగా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఫిజికల్ స్ట్రెంత్ ఈ టాస్క్లో చూపించలేరు కాబట్టి గేమ్లోనే టాస్క్ అపార్ట్ ఫ్రమ్ టాస్క్ల తర్వాత బయట ఏం చేయగలరు అంటే ఆడియన్స్ మాట్లాడుకోవటం కానీ బిగ్ బాస్ మాట్లాడుకోవటం కానీ ఏదైనా సరే ఆవిడ మార్క్ ఉండేలాగా ఏదో ఒకటి చేస్తారు. ఆవిడ అది పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి ఏదో ఒకటి చేస్తారు. ఈరోజు ఎపిసోడ్లో కూడా అన్ని టాస్కులు జరిగినా అంత కామెడీ జరిగినా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకునేలా పని చేశారు. అలా చేస్తారనమాట. అది ఆవిడ స్ట్రెంగ్త్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆయన అంటారు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఒంటరిగా కూర్చుంటే అది వాళ్ళు క్రియేట్ చేసుకున్నదే, అంటే కార్నర్ చేశారు అంట అనుకుంటాం కదా, అలా అనమాట. నేను స్మైల్ ఇస్తే కనీసం అక్కడి నుంచి రిటర్న్ స్మైల్ కూడా రాదంటారు. సంజన నేను పోయాను, మొన్న పోయాను, నిన్న పోయాను, జాలి వేస్తుంది అని చెప్పి. కొన్నిసార్లు ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరైనా కార్నర్ అయిపోతే వాళ్ళ మీద జాలి అయిపోయినా కూడా జాలి వేస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ సింపతి వస్తుందో అని చెప్పి. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. సో సుమన్ గారు వెళ్తారనమాట దగ్గరికి, హరీష్ గారి దగ్గరికి. 2 డేస్కి ఒకసారి ఆ మిర్రర్ చుట్టూ కొంచెం దుమ్ములా ఉందంటే అది క్లీన్ చేయండి అంటారు. నీకు నిన్నే చేశాను, ఎందుకంటే మీకు ఎవరు చెప్పారంటే ఫ్లోరా చెప్పారంటే అనుకున్నానని. ఫ్లోరా గారు వచ్చి ఈయనకి చెప్తారనమాట, మొన్న
ఆయన మానిటరే చెప్పాలని చెప్తారు, ఇంటి ఓనర్ నేను చెప్పకూడదు అని చెప్పి చిన్న బ్యాంటర్ అవుతుంది. నేను నామినేషన్కి అది కూడా కారణమే. అయితే హరీష్ గారు ఇక్కడ కెమెరాస్తో ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉంటారు. చాలాసేపు చిరాగ్గా అనిపించింది, ఓపెన్గా చెప్తున్నా. కొంతమంది కంటెస్టెంట్స్ కోసం మాట్లాడినప్పుడు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అనిపించింది, అది చెప్తాను. దాని తర్వాత ఆయన సుమన్ శెట్టి గారితో ఆ వాష్రూమ్లో బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు నచ్చల. సుమన్ శెట్టి గారు గట్టి లైట్ తీస్తున్నారు, కానీ ఆయన లిటరల్గా ఏంటంటే సెటైరికల్గా కావాలని మేము వానస్ని నేర్పిస్తున్నారు సార్. మీరు మాకు వానస్ ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటాం, మేము అవుతాంగా వానస్గా, అది మేము చూపిస్తాంగా అని చెప్పి అయ్యేదాకా ఉండేటట్టు నాకు అనిపించట్లా. ఇది నేను చేసి మీరు చెప్పండి సార్, మీరు ఇక్కడ ఉండిపోమంటే ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఉండిపోయి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కింద కార్పెట్ కొంచెం దులపండి అన్నట్టు చెప్తేనేమో సార్ నిన్నే దులిపాను, మీకు ఎవరు తెలియదు, ఎవరు చేసి ఉంటారు, వెనక్కి తిప్పి కొట్టాను, ఇప్పుడు చిన్నగా బయట ఉన్నాయి, పోవాలంటే నేను కూర్చొని ఒక్కొక్కటి తీస్తాను సార్, మీరు చెప్తే తీస్తా. మా వాళ్ళకి పనులు చేయించుకోవడం రాలేదు సార్ వానస్గా ఉన్నప్పుడు అని చెప్పి ఆయనకి వేస్తానే ఉన్నాడు. మిమ్మల్ని కాదు సార్, మీకు అర్థమవుతుంది నేను ఎవరిని అంటున్నాను అది అని చెప్పి. అసలు నచ్చల. నెక్స్ట్ బిగ్ బాస్ నిన్నటి టీమ్ లీడర్స్ని పిలిచాడు. వాళ్ళే టీమ్ లీడర్స్, అనవసరంగా అది ప్రోమో వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చింది. సో ఒకరిని రిటైన్ చేసుకోమన్నారు అనమాట వాళ్ళ టీంలోంచి. బర్నీ గారు శ్రీజాన్ రిటైన్ చేసుకున్నారు. ఏదో ఐపీఎల్ రిటెన్షన్ ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట. సంజన గారు వదిలేశారు. నెక్స్ట్ తనుజ గారు ఏమో రీతిని రిటైన్ చేసుకున్నారు, దివ్యాన్ని వదిలేశారు. దివ్య కొంచెం ఫీల్ అయింది, హర్ట్ అయింది. నెక్స్ట్ సుమనన్న రాముని రిటైన్ చేసుకున్నారు. కళ్యాణ్ ఏమో ఇమాన్యుల్ రిటైన్ చేసుకున్నారు. అప్పుడు బిగ్ బాస్ ఏమో సరే మీరు వదిలేసిన ప్లేయర్స్ని నేనే మీకు అలొకేట్ చేస్తానని చెప్పి టీంని బ్యాలెన్స్ చేసే విధంగా ఆయన ఎల్లో సుమన్ శెట్టి, రాము, సంజన, రెడ్ వచ్చేపాటికి కళ్యాణ్, ఇమాన్యుల్, ఫ్లోరా, గ్రీన్ వచ్చేపాటికి భరణి, శ్రీజ, దివ్య, బ్లూ వచ్చేపాటికి తనుజ, రీతు, హరీష్ అని చెప్పి వాళ్ళు కేటాయించారనమాట. ఓకే బ్యాలెన్స్ అయింది, బ్యాలెన్సింగ్ ఉందని. ఇక్కడ దివ్య కొద్దిగా ఫీల్ అయితే తనుజ చెప్తుందన్నమాట, అంటే ఒకవేళ ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే చేయాలి కదా, నిన్న రాలేదు కాబట్టి ఈ రోజు అని వస్తుందని చెప్పి ఆవిడ అనుకుంది. ప్రతిసారి ఫిజికల్ టాస్క్ రాదు, ఇంకోటి ఏంటంటే ఫిజికల్ టాస్క్ వస్తే నేను చేయలేను అనుకోవడం కూడా తప్పే అన్నట్టు ఒక మాట చెప్పేది. తనుజ రీతితో ఎందుకు అలా అనుకుంటారు, ఇప్పుడు ఒకళ్ళు వదిలేరు కదా, ఒకళ్ళు చేయాలి కదా, ఫిజికల్ టాస్క్ రావచ్చు కదా అని చెప్పి అలా అనుకుంటారు. ఒకళ్ళు వదిలేరు కదా, ఇంకా రీజన్స్ ఏముంటాయి, వాళ్ళిద్దరూ ఇంకా పైగా క్లోజ్, ఆబ్వియస్లీ తెలుసు కానీ అడగాలి. నెక్స్ట్ ఇంకా వీళ్ళు టీమ్ స్టార్ట్ చేసేలాగా బర్నీ గారు జస్ట్ ఎంజాయ్ ద టాస్క్, ఎంజాయ్ చేయండి అది అని చెప్పి నాకు బర్నీ గారు పాయింట్లో నచ్చారబ్బా. నీ లైవ్ చూడకపోయినా అక్కడ ఏం జరుగుతుంటుందో నేను గెస్ చేయగలను అనుకుంటున్నా, చెప్తాను చూడండి, అది టాస్క్ వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ తనుజ స్ట్రాంగ్నే కదా, దివ్య కోసం స్ట్రాంగ్నే కదా అని చూసుకుంటే నేను స్ట్రాంగ్ కాదా అని చెప్పి ఆవిడ అడుగుతుందని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ రాము వాళ్ళు ఏమో సెకండ్ సారి తీసుకెళ్ళేప్పుడు అది పడిపోతే మళ్ళీ పెట్టాం లక్ ఉంది కదా అని చెప్పి అలా ఒక్కొక్క టీం ఏదో మాట్లాడుకుంటే అది చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ స్ట్రాంగ్ అని అసలు అనుకోవద్దు, నిన్న కూడా వాళ్ళు మన స్ట్రాంగ్ అనుకునే వాటికి ఎవరు వాళ్ళు ఎంచుకోవాలి, దానివల్ల అసలు గేమ్ ఆడే అవకాశమే రాలా, సో మనం అసలు అనుకోవద్దు అని చెప్పి. కళ్యాణ్ ఏమో అంటే దివ్య అని అనుకున్నాను, ఎందుకంటే ఐడియాస్ వస్తుందని చెప్పి దివ్య వస్తే బాగుంటుందని అనుకున్నాను. అదంటే అలా ఏం లేదు, ఐడియాస్ ఎవరికైనా వస్తాయి కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అంటారు. కాదు సార్ మీరు తప్పు చెప్పారు సార్, నేను ఎప్పుడు ఎలాగ అనుకుంటాను సార్, ఐడియాస్ దేవుంది బొక్క ఎవడైనా నేను అనుకునేవాడిని, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్ అనుకున్నాను. కానీ ఈరోజు గేమ్ చూసిన తర్వాత ఐడియాస్ కూడా కొంతమందికి రావు, ఎగ్జిక్యూషన్ వరకు ఎందుకు అని అనిపించింది నాకు. ఐఎమ్ టెలింగ్ యూ దట్, చెప్తాను అదేంటని చెప్పి. ఇక్కడ ఇంక కాసేపు ట్రూత్ ఆర్ డేర్ అన్నాడు. నాకు అసలు ఇక్కడ ఎవరైనా తిట్టాలనిపిస్తే ఎమ్మెల్యే తిట్టాలనిపిస్తుంది. ఎందుకే నువ్వు కామెడీ కామెడీ చేసుకో, వాళ్ళని చేసి ట్రూత్ ఆర్ డేరు, వాళ్ళ లవ్ స్టోరీలు, అక్కడ వాళ్ళిద్దరు చేత డ్యాన్సులు చేయించడాలు, ఇన్ని ఏంది మాకు ఇది. ఆయనకి చంద్రుడిలో నూలు పొగలాగా ఆయనకి పడక ఒక మంచి హై వోల్టేజ్ ఎపిసోడ్లా పడతా ఉంటే అసలు నేను సరిలేరు, నీకు ఎవరు రేంజ్లో వేద్దాం అనుకుంటుంటే మీరేమో ఆయన చేత తనుజ అంటే అమ్మాయి ఓకే అన్నట్టు అవన్నీ ఓకే. అంటే ఇది పెద్ద నాన్ సెన్స్ న్యూసెన్స్ కాదు, మరీ ఏదో అయిపోతుందని కాదు కానీ బట్ కొంచెం. సో తనుజ గారేమో మీ చిన్నట్టు లవ్ స్టోరీ చెప్పమంటే 8th క్లాస్ లవ్ స్టోరీ చెప్పారు. ఆయన లవర్ పేరు కళ్యాణ్ అంట. ఇది యాదృచ్ఛికమా, ఇది క్రియేటివిటీనా అన్నది ఇండివిజువల్గా మీ థాట్స్ వదిలేస్తున్నా. ఆయన ఈ హౌస్లో అంటే లవ్ చేయదగ్గ పెళ్లి తీసుకోదగ్గ అమ్మాయి ఎవరున్నారు అంటే ఆయన తనుజ అంట. సరిపోయారు ఇద్దరిని, బాగుంది మీకు అలా సాగుతుంది అది అని చెప్పి. కానీ బాల్ దగ్గరికి వచ్చేవాడు ఎవరు ప్లీజ్ 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 అది చెప్తారు అక్కడికి వచ్చిన తర్వాత. నెక్స్ట్ సంజన గారు, హరీష్ గారు ఎదురెదురుగా కూర్చున్నారు. దీనికి నాకు ఒక రీలు పంపించారయ్యా, భలే ఉంది రీలు. అదేంటి అంటే 7th సెన్స్లో ఆడి పేరు మర్చిపోయిన వెళ్ళిన ఒకడు వస్తాడు, వచ్చి సూర్యని హిప్నటైజ్ చేయాలని చూస్తూ ఉంటాడు కళ్ళతో, కానీ సూర్య అవడు అలా అనమాట. సంజన గారు అలా వచ్చి ఆయన హిప్నటైజ్ చేయాలని చూస్తే ఆయన అవ్వలేదు అన్న విధంగా రీలు పంపించారు. బాగుంది కాన్సెప్ట్. మీరు 2 స్టేట్మెంట్లు పాస్ చేశారండి. ఒకటేమో ఆయన లేడీస్కి రెస్పెక్ట్ ఇయ్యరని చెప్పి, రెండోదేమో ఆయన హైజీన్గా ఉండరని చెప్పి. మీరు ఆ 2 స్టేట్మెంట్లు వెనక్కి తీసుకోండి, అప్పుడు మన మధ్య నార్మల్ అయిపోదాం అంటే అప్పుడు మన మధ్య నార్మల్ అయ్యిద్ది అని అంటారు. కానీ ఇక్కడ నాకు సంజన గారు కూడా నచ్చారు. ఏదో గేమ్ కోసం సరిలేండి అని చెప్పి వెనక్కి తీసుకుంటాను అనలేదు ఆవిడ దాని మీద స్టాండ్ అయ్యండి. నాతో బాగా ఉండకండి, రివైవ్ అయిపోయి హ్యాపీగా ఉండండి, హ్యూమర్ అన్నారు కదా, హ్యూమర్ చూపించండి, హార్ట్ ఉన్న చోట ఇంకొక హెచ్ ఉందండి అంటే ఆవిడ
హరీష్ గారు అని ఎక్స్ప్రెషన్ పెడతాయి. ఇంకొక హెచ్ ఉంది, అదేంటంటే హార్ట్. ఆ హార్ట్ ఉన్న చోటే ఆ హ్యూమర్ వస్తుంది అన్నారు. ఇది హ్యూమరస్గా అనిపించింది, బాగుంది అన్నా, నిజంగా బాగుంది అన్నా, చాలా బాగుంది. ఓకే, నాకు ఇద్దరు నచ్చారు ఈ సిచ్యువేషన్లో. ఒకటి గేమ్ కాబట్టి మాట్లాడేసుకోవాలి, కలిసిపోవాలి అన్న దాంట్లో ఇది అలాంటి ఇష్యూ కాదు. నేను దీనికి నిజంగా హార్ట్ఫుల్గా హర్ట్ అయ్యాను కాబట్టి నేను వెనక్కి తగ్గను అని ఆయన ఏదో ఆయనతో ప్యాచప్ అయిపోవాలని చెప్పి, ఈవిడేదో సరే సారీ అండి ఆ రెండు విషయాలకి అని చెప్పి వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ఆవిడ అలా చేయలే. నాకు అందుకని ఇద్దరు ఈ సిచ్యువేషన్లో వచ్చారు. ఆవిడ ప్యాచప్ చేయడానికి ట్రై చేశారు, ఆయన ఒప్పుకోలేదు, ఆయన ఇష్యూస్ ఆయనకున్నాయి, ఆయన ఇలా తగ్గమన్నారు, ఆవిడ తగ్గనందు ఓకే, ఇద్దరు ఇంక వెళ్ళిపోయారు అనమాట. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ హరీష్ గారు, మన మధ్యలో సార్ట్అవుట్ అయిపోయింది అంటే లేదు అవ్వలేదు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు, 4 పవర్ కార్డులు పెట్టాడు. 4 పవర్ కార్డులకి నాకు తెలిసి 4 టాస్కులు జరుగుతాయి. సో 4 టాస్కులు ఒక్కొక్క టాస్క్ ఎవరైతే ఏ టీం అయితే గెలుస్తారో ముందున్న టీంలు, ఆ టీంకి ఆ కార్డు దక్కింది. మీ ప్రకారం ఫస్ట్ది కంటెండర్షిప్పే, హై వోల్టేజ్ కార్డు, అదే హై వాల్యూ ఉన్న కార్డు. సెకండ్ది ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి నాకు. నేనైతే మాత్రం కిక్అవుట్ అని అనుకోవట్లే. నా ప్రకారం సెకండ్ది నేనేమనుకుంటున్నానంటే లగ్జరీ ఐటమ్స్ అనుకుంటున్నా, లేదా మటన్ అనుకుంటున్నా. నా ప్రకారం చెప్తున్నా, మీ ప్రకారం ఏంటో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అని మనం ఊహించుకోవడం నిన్న జరిగిన దాంతో పొరపాటు. అది ఎవరైనా ఆ రోజులో ఎవరైనా స్ట్రాంగ్గా ఉండొచ్చు. నెక్స్ట్ జరిగే టాస్క్ మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ జరిగే టాస్క్ సరే ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ జరిగే టాస్క్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్ అయి ఉండాలని లేదు, తెలివితేటకి సంబంధించిన టాస్క్ అయి ఉండొచ్చు. అందులో వేరే టీం బాగా పర్ఫామ్ చేయొచ్చు, లేదంటే వీళ్ళు అసలు పర్ఫామ్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోవచ్చు కదా. సో అనుకుంటున్నా, అంటే దివ్య ఉంది కాబట్టి కొంచెం అనిపించవచ్చు కానీ బట్ చెప్పలేం కదా. సో ఏదైనా దానికి ఒక ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ మాత్రం కంటెండర్షిప్పే. సో ఈయన ఫస్ట్ ఇచ్చింది ఏంటి అంటే బాల్స్, ఒక బాస్కెట్ పెట్టి పైన నెట్ పెట్టారు, బాల్స్ పెట్టారు. ఆయన ఏం చెప్తారంటే టీమ్ లీడర్ కోసం పోల్స్ పెట్టారు. టీమ్ లీడర్స్ నుంచొని ఏదైతే బాల్స్ బిగ్ బాస్ కలర్ చెప్తారో ఆ బాల్ని బయటికి తన్నాలి. ఆ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాల్ని పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ బాస్కెట్లో వేయాలి. నెక్స్ట్ అక్కడ ఒక బ్లాక్ కలర్ బాల్ ఉంది, అది కనుక బయటకు వస్తే ఏ టీమ్ లీడ్ వల్ల కొడితే ఆ బ్లాక్ కలర్ బాల్ వచ్చిందో ఆ టీంలోంచి ఒక టీం మెంబర్ని ఎలిమినేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మిస్ చేయడం అన్నాడు. పవన్ గురించి కూడా మనం గట్టిగా మాట్లాడుకోవాల్సి ఈ ఎపిసోడ్లో. అయితే ఇక్కడ ఫస్ట్ టీమ్ లీడ్స్ అన్నారు బిగ్ బాస్, దాని తర్వాత మీకోసం ఒక చిన్న సవరింపు అని చెప్పి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు లైవ్లో. ఏమి ఇచ్చాడంటే టీమ్ లీడ్సే కాదు టీంలో ఎవరైనా పెట్టచ్చు అని అన్నారు. అప్పుడు ఎవరైనా సరే బుర్రన్నోళ్ళు ఏం చేస్తారు, మార్చుకుంటారు. రాము ఈ కళ్యాణ్ టీంలో ఫస్ట్ ఇమాన్యుయల్ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కళ్యాణ్ అనుకుంటారు, ఇమాన్యుయల్ ఫ్లోరా గారు అటెల్లాలి ఇటెల్లని ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇది అన్నారో సడన్గా వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు ఫ్లోరా పేరు చెప్తారు. తనుజ దగ్గరికి వచ్చేప్పటికి తనుజ కాసేపు ఆగిద్ది చెప్దామా వద్దా అని. కానీ ఆవిడ మాత్రం హరీష్ గారి పేరు చెప్పంగా నాకు మైండ్ పోయింది. రే ఏంద్రా మీరు అని చెప్పి నాకు అనిపించింది. ఈవెన్ భరణి గారి టీంలో కూడా భరణి గారి పేరు చెప్పినా నా మైండ్ పోయింది. దివ్యాకి ఇచ్చేస్తే దివ్య బాల్స్ కొట్టుకునిద్ది, శ్రీజ భరణి గారు వెళ్ళి చేసుకుంటారు కదా, అక్కడ బాల్ కొట్టడం కూడా ఇంపార్టెంటే, కనిపిస్తారు. అక్కడ ఇద్దరు మాత్రమే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఒకటి సుమన్ శెట్టి అన్న టీము, అది తీసుకెళ్లి సంజన గారికి ఇచ్చేశారు. 2 కళ్యాణ్ వాళ్ళ టీం, అది తీసుకెళ్లి ఫ్లోరా గారికి ఇచ్చేశారు. మెయిన్ ప్లేయర్స్ ఇద్దరు బయట ఉన్నారు. నిజంగా చూడండి, భరణి గారు హరీష్ బాల్ పట్టుకొని బుల్స్ లాగా బయటకు వస్తూ ఉంటే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే ఎవరైనా అడ్డం అడగలరా? ఈజీగా ఉంటుందా? ఉండదు. మరి ఆలోచించలేకపోయారు. ఇంకా నేను వేరే పదం వాడాలనుకోవట్లేదు కానీ బురతకు కాదాలని చెప్పి మేము వేసుకోవాలి. కెప్టెన్గా ఆవిడకు ఉండాలి. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నా చూపిలా, లైవ్లో చూపిలా, ఎక్కడ చూపిలా, ఆవిడకు ఉండాలి కదా. కనీసం హరీష్ గారు అంత తెలివితేటలు అంటారు కదా, అక్కడైనా మార్చుకోవాలి కదా. లేదండి నేను బయటే ఉంటాను, మీ ఇద్దరు ఎవరైనా కొట్టండి అని చెప్పి తనుజ గారికి కొట్టమని చెప్పాలి. వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి. నాకు ఎక్కడే డిసప్పాయింటింగ్ అనిపించింది. వీళ్ళ టీం ఎక్కడే అయిపోయిందిలే గోవిందా అనుకున్నాను, కట్ చేస్తే గోవిందన్ అయింది. సో సంచాలకుగా ఇంకా పవనే ఉంటాడు. సో మరి పవన్కి కెప్టెన్సీ కంటెండర్షిప్ వస్తుందా రాదా అంటే వస్తుంది. ఎలా వస్తుంది అంటే పవన్ ఇక్కడ తప్పులు చేస్తున్నాడు, అది ఊహిస్తున్నాడో ఊహించట్లేదు నాకు తెలియదు కానీ మొత్తం టాస్క్ అయిన తర్వాత అక్కడ ఓటింగ్ జరిగింది. పవన్ని సంచాలకుగా మీరు ఎలా రేట్ చేస్తారు అని చెప్పి. సో ఆయన కూడా కెప్టెన్సీ కంటెండర్ కింద ఆయన బాగా చేశాడా, బాగా చేస్తే ఆయన కెప్టెన్సీ కంటెండర్ కింద తీసుకొచ్చా లేదని ఓటింగ్ జరిగిద్దని అనుకుంటున్నా. ఇంతకుముందు ప్రీవియస్ సీజన్స్ బట్టి వాళ్ళందరూ ఓట్లు వేస్తే కనుక అప్పుడు పవన్ కూడా యాజ్ ఎ కెప్టెన్సీ కంటెండర్గా అడుగు పెడతాడు మొత్తం టాస్క్లన్నీ అయిన తర్వాత. అదర్వైజ్ అవడు. అలాగే దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ ఏవైతే గెలుస్తారో కావాలంటే వాళ్ళు పవన్తో కూడా సంచాలకుతో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఎవరెవరు నుంచుంటారంటే గ్రీన్ భరణి, ఎల్లో రాము, రెడ్ ఫ్లోరా, బ్లూ హరీష్, వీళ్ళు నుంచుంటారు. సంజన గారి ఎల్లో. సో వీళ్ళు నుంచుంటారని చెప్పుకున్నారు. ఫస్ట్ ఒక పేరు చెప్పారు కానీ వాళ్ళు మార్చుకున్నారు. పవన్ అడుగుతాడు ఇంకెవరైనా మార్చుకుంటారు అని చెప్పి ఫస్ట్ అడుగుతాడు చాలాసేపు లైవ్లో. ఎందుకు అడుగుతాడంటే అక్కడ ఆయన హరీష్ గారు నుంచినప్పటికీ ఆయనకు అర్థమైంది వీళ్ళు ఏంద్రా బాబు అసలు కానీ వీళ్ళకి ఏదో ఫేవర్ చేద్దామంటే వీళ్ళు తీసుకొచ్చి ఇన్ని పెట్టారు మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పటికి అంటారు కానీ వాళ్ళేం అబ్బాయి
లేదు మేము ఎట్టాగే కంటిన్యూ అవుతాం అన్నట్టు కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత నాకు శ్రీజ జుమ్మని మెరుపులా కనిపించింది. దాని తర్వాత రాము కూడా బాగా కనిపించాడు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అయితే బంపర్ అసలు అన్స్టాపబుల్గా పరిగెడుతున్నారు. వాళ్ళకి వీళ్ళు అడ్డం రాగలరు ఎవరైనా? ఆయన అయితే నాకు స్పీడ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది చూడండి, ఎక్కడ పేరు గుర్తు రావట్లేదు. సరే, ఒక హాలీవుడ్ మూవీస్లో స్పీడ్గా ఒక అతను పరిగెడతా ఉంటాడు. నాకేమో సరైన సమయానికి నోటికి రావట్లేదు ఇది. మార్వెల్ అయితే గుర్తుంటే కానీ మార్వెల్కి ఆపోజిట్కి ఇంకోటి ఉంటుంది. మాకు చిన్నప్పుడు గొడవలు కూడా అయ్యాయి వాటి కోసం. సరే, సో అందరూ స్పీడ్గా జుమ్మని చురుగ్గా వెళ్తూ ఉన్నాడు అనమాట. అసలు నిజంగా అయితే నాకు అందరికన్నా హైలైట్గా అనిపించింది ఫస్ట్ కళ్యాణ్ అయితే, సెకండ్ శ్రీజానే. సెకండ్ రౌండ్ ఇంకా హైలైట్కి వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక సిచ్యువేషన్లో డోర్ దగ్గర బాల్ ఇరికిపోతుంది. బాల్ ఫస్ట్ అది కళ్యాణ్ చేతిలో ఉంటుంది. అది వెళ్ళి తనుజ గారు లాక్కుందాం అనుకుంటారు. మీరు ఏదైనా చేయండి, మీరు లాక్కోండి, పీక్కోండి, దెబ్బలు తగిలించుకోండి, ఏదైనా చేయండి, అంతేగాని కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, ఒక్కటి కూడా లేదు కళ్యాణ్, 3 వేసావు కళ్యాణ్, నో కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్, ఏంటిది? ఎందుకు అంటే కళ్యాణ్ మీ ఫ్రెండ్ కానీ లేదంటే మీకు కొంచెం బాండింగ్ ఉందని చెప్పి ఇచ్చేస్తారా బాల్? గేమే కదా, ఫ్రెండ్షిప్పే కదా. అలా అడిగే అబ్బాయిని అలాంటి సిచ్యువేషన్లో పెట్టడం కరెక్టేనా? అంటే నేను అడిగినా ఇవ్వలేదు కళ్యాణ్ అని అనిపించుకోవడానికి నాకు అర్థం కాల. గేమ్లో ఆడాలి కదా తనుజ గారు. ఇదేంది? కుదిరితే లాక్కోవాలి. అప్పటికి కళ్యాణ్ అంటాడు, నేను ఫిజికల్ అయితే కనుక ఒక్క సెకండ్ కూడా పట్టదా అంటాడు. ఎల్లు సామి, ఎందుకు అసలు అంతసేపు బతినాడు? అంత అవసరం లేదు అసలు, వెళ్ళిపోవాలి. ఎందుకు నీ గేమ్ ఆగిపోతుంది కదా. ఇంకో సైడు ఫిజికల్ అయితే ఎగురుతావు అన్నట్టు చెప్తాడనమాట. దాని తర్వాత ఇంకో సైడు అయిపోయింది ఆ బాల్. ఇంకొక బాల్ అక్కడ పాజ్ సిచ్యువేషన్లో 2 బాల్స్ అవుతా ఉంటాయి. ఇంకోటి దివ్య గారి చేతిలో ఉంటుంది. మళ్ళీ తనుజ గారు వచ్చి అక్కడ లాక్కుంటారు. ఆల్రెడీ అక్కడ ఎల్లో లైన్ ఉంటుంది. ఎల్లో లైన్ దాటి తర్వాత లాక్కకూడదు. ఆవిడ దాటేసింది. నెల్లో లైన్ దాటేసి చూసుకో తనుజ అని చెప్పి ఆవిడ అరిచింది కూడా. సంచాలక మాట వినాలి కదా అని చెప్పి అలా ఫస్ట్ రౌండ్ అయితే అందరూ బాల్స్ వేస్తారు. సుమన్ శెట్టి అన్నోళ్ళు కూడా 2 వేస్తారు. శ్రీజ వాళ్ళ టీము, బర్నీ అన్న వాళ్ళ టీము 3 వేస్తారు. వీళ్ళు 5 6 వేస్తారు. తనుజ వాళ్ళ టీం 0 అంటే 0. ఇక్కడ మంత్రాలు లైవ్లో అయ్యా, 2 టీములు కలిసిపోదాం అన్నట్టు. వాళ్ళు మంత్రాలు వీళ్ళు మంత్రాలు మామూలుగా జరగల. అక్కడ 0 వచ్చినప్పుడు ఆ మ్యాటర్ అర్థం కదా, తీసేయమంటారు లేదు అంటే వీళ్ళకి ఒక డౌట్ ఉంది ఏంటంటే ఓవరాల్గా ఎక్కువ బాల్స్ అంటాడు ఆయన ఫస్ట్లో. ఎక్కువ బాల్స్ ఎవరికైతే వస్తాయో అంటాడు. ఇది రౌండ్గా జరిగింది కానీ ఎక్కువ బాల్స్ అంటే బాల్స్ మొత్తం కౌంట్ చేస్తారేమో అలా ఏమో అనుకుంటారు. కానీ అలా ఏం లేదనమాట. సో వాళ్ళకి తర్వాత అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఎవరైతే తక్కువ బాల్స్ అని చెప్పండి అంటే బ్లూ టీంకి అసలు బాల్స్ లేవంటే బ్లూ టీం ఇంక వెళ్ళిపోండి అంటారు. కాకపోతే ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే మీరు ఒకవేళ ఆ బాల్స్ని తన్నేది ఏవైతే ఉందో ఆ పొజిషన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అని చెప్పి పవన్ చెప్తాడు. దానికి దివ్య ఎన్నిసార్లు అడుగుతావు అంటారు. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు అంటే రీతు వాళ్ళ కోసం చెప్తున్నాడు, తనూజ వాళ్ళ కోసం చెప్తున్నట్టు అనిపిస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది. సంచాలకుగా పవన్ ఫెయిల్ అయ్యాడంటే నాకు ఇక్కడే ఫెయిల్ అయ్యాడు అనిపించింది. సో ఆయన కొంచెం ఫేవరిటిజం చేయడానికి ట్రై చేసాడేమో అనిపిస్తూ ఉందన్నమాట నాకు. సో అంటే నేను అందరికి ఈక్వల్గానే చెప్తున్నాను కదా, అందరూ మార్చుకోవచ్చు కదా అంటే శ్రీజ వాళ్ళు అడిగారు కాబట్టి నువ్వు అన్నావు కానీ నీకు ఈ ఐడియా రాలేదు అంది. సింపుల్. నిన్న కూడా సేమ్ ఇలాగే కళ్యాణ్ చెప్తాడు 6 వేయాలి 3 నీకు నాది రావాలంటే 5 పడే 2 పడే అని చెప్పి. అప్పుడు పవన్ 8. అప్పుడు నేను ఏం చెప్పాను, తనంతా తనకు ఐడియా వస్తే బాగుంటుంది కానీ వేరే వాళ్ళు చెప్పేస్తే బాగోదని చెప్పి. ఇది కూడా సంథింగ్ సేమ్. తనకు అనిపించిందని చెప్తే ఓకే, వేరే వాళ్ళు చెప్పాక చేయటం ఏంటి? అలాగే శ్రీజ కూడా నీకు అనిపిస్తుంది చెప్పాలి కానీ వేరే వాళ్ళు చెప్పాను, మరి నిన్న ఎందుకు కరెక్టే అలా చేస్తుంటే బాగుండేది అని అంటారు. కొంచెం డిఫరెన్స్ అంటే మన వరకు ఉంటే ఒకలా ఉంటుంది, పక్కనలోకి ఒకలా ఉంటుంది. బట్ ఎనీవే, కానీ పవన్ అలా చెప్పకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇంకోసారి మార్చుకోవడం కుదరదు స్టార్టింగ్లో అంటాడు లైవ్లో. సో నువ్వు ఓన్గా తీసుకోలేదు, దట్స్ నాట్ రైట్ అంటే మార్చుకోండి అనలేదు అని చెప్పి మళ్ళీ మార్చుకోండి అనకపోవడం ఏంటి? మార్చుకోమని అడుగుతున్నావు, మార్చుకోండి అంటే మార్చుకుంటారు కదా, మళ్ళీ మార్చుకోమని అనలేదు అని చెప్పి అంటూ ఉంటారు. తెలుగులో ట్విస్ట్లు అనమాట. ఫైనల్ అని చెప్పేసావు ఇందాక అని చెప్పి వీళ్ళైతే ఒప్పుకోరనమాట. దెబ్బలు తగిలిన ఉన్నారు కాబట్టి నేను ఛాన్స్ ఇస్తున్నాను అది అని చెప్పి. వాళ్ళు వచ్చి దెబ్బలు తగిలిని గట్టి తగిలి అంటే అందరూ ఉన్నారు కదా అక్కడ, అందరికీ తగిలిని. సో ఎనీవే నీ ఓన్ కాదనే బట్టి ఆయన వెనక తగ్గుతాడు అనమాట. ఏ టీం దగ్గర తక్కువ బాల్స్ ఉన్నాయంటే తీసేమంటారు. ఈ గ్యాప్లోనే ఇమాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడతాడు, నువ్వు గేమ్లో కాడు, వాళ్ళ వరకు వస్తే గేమ్ మాత్రం వదలరు సరేనా, నువ్వు మాత్రం తగ్గకు అన్నట్టు అంటే లేదు అన్నాడు. కళ్యాణ్ తగ్గడు. నాకు ఇక్కడ ఇమాన్యుయల్ కొద్దిగా నచ్చలేదు భయ్య. ఎందుకు నచ్చలేదు సార్? ఇది చెప్పాడు కదా కళ్యాణ్కి, ఓకే కరెక్టే, కళ్యాణ్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మామూలు వాళ్ళు కాదని చెప్పి. ఇదే తీసుకెళ్ళి అందరికీ చెప్తూ ఉంటాడు లైవ్లో. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి బ్యాడ్ చేస్తుంటే కదా, ఎందుకు గేమ్ కోసం మాట్లాడుకుని గేమ్ కోసం చెప్పచ్చు కదా. సరేలేండి, ఈయన కూడా గేమ్ ఆడుతున్నాడు. ముఖ్యంగా ఆయన తనుజాత ఎక్కువ గేమ్ ఆడుతున్నాడు, తనుజాకి తెలియట్లేదు అంతే. నెక్స్ట్ సెకండ్ రౌండ్. ఈ రౌండ్ చాలా అంటే వారు వన్ సైడ్ జరిగింది. ఒక సైడ్ కళ్యాణి, ఇంకో సైడ్ శ్రీజ దుమ్ము లేపారు. ఈ రౌండ్ మేజర్గా నాకు శ్రీజ అయితే బాగా నచ్చింది. కళ్యాణ్ ఆబ్వియస్గా నచ్చుతాడు. కళ్యాణ్ ఒక 5-6 బాల్ వేస్తే శ్రీజ ఒక 4 బాల్ వేసింది. రాము వాళ్ళు, సుమన్ శెట్టి అన్నోళ్ళు వాళ్ళకి అసలు ఛాన్స్ దొరకలేదు. వాళ్ళు అసలు బాల్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు, వాళ్ళు 0 బాల్స్. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు.
నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకొక తీసుకొచ్చాడు అనమాట నెక్స్ట్ రౌండ్కి. వెళ్ళిపోయిన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా ఇద్దరి దగ్గర ఎవరైనా 2 టీంలో ఇద్దరిద్దరి కింద సపోర్ట్ చేయొచ్చు అని చెప్తే ఇక్కడ కాసేపు చాలాసేపు డిస్కషన్ జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం, ఇమ్మాయిలు ఏమో సరే మీరు ఒకళ్ళు ఇటు సపోర్ట్ చేయండి, అటు సపోర్ట్ చేయండి. రీతు మెయిన్ ఏంటంటే ఆ కెప్టెన్సీ టాస్క్ బాల్స్ కొట్టే టాస్క్లో ఆవిడ ఇమ్మాయిలు సపోర్ట్ చేస్తే బర్నీ గారిని కొట్టింది. బర్నీ గారితో ఇప్పుడు ప్యాచప్ అయింది కాబట్టి బర్నీ అన్నతో ఇప్పుడు మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అటు సపోర్ట్ చేద్దాం అనుకుంటుంది. ఇమాన్యుల్ అడిగినప్పుడు తనుజ గారు కూడా కొంచెం ఆలోచనలో పడతారు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. బట్ తనుజకి వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేయాలంటుంది ఇమాన్యుల్ కన్నా. పైకి వెళ్ళి కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పి. సో మొత్తానికి ఆ టైం వచ్చేపాటికి సంజన గారు రాము గారు ఇంకా అటు సైడ్ తీసుకుంటారు, ఇమాన్యుల్ సైడ్. ఇంకా వీళ్ళు బర్నీ గారి సైడ్ తీసుకుంటారు. వీళ్ళు రాగానే వాళ్ళ అదృష్టం బొమ్మ ఎందుకంటే వీళ్ళు ఫాస్ట్గా ఉన్నారు, ఇంకేం చేయలేము. కళ్యాణ్ సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు, ఇంకేం చేయలేదు. దానికి రాము దోడేయాడు, ఇంకేముంటుంది అగ్గికి వాయువు దోడేనట్టు ఇంకా పంబరేగింది ఆ రౌండ్ మొత్తం. ప్లాన్ చేసుకుంటారు మీరు వాళ్ళని ఆపేయండి వీళ్ళని ఆపేయండి. ఫస్ట్ బిగ్ బాస్ ఏమంటాడంటే మీరు కేవలం బాల్ని పట్టుకోలేరు, మనుషులు మాత్రమే పట్టుకొని సపోర్ట్ చేయగలరు, మనుషులు ఆపచ్చు అంటాడు. దాని తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు అంటాడు. ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉన్నారు, బాగుంది, మార్చడం కూడా కరెక్టే. ఒక ట్విస్ట్ వస్తూ ఉంటుంది, ప్రోమోలో ఒకటి వేసేసి మనకి ఇక్కడ ఒకటి జరుగుతూ ఉంటుంది, మనకు కూడా ట్విస్ట్ వస్తూ ఉంటుంది. సో థర్డ్ ఎల్లో బాల్ అనగానే ఇక్కడ ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటా అని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే రాము తనుజాని కొద్దిగా ఇలా తిప్పినట్టు అనిపించి ఆవిడ కొంచెం పడిపోతుంది. ఇది సీరియస్ అంటే అసలు కాదు. ఇది అసలు మన ప్రీవియస్ సీజన్ కలుపుకుంటే అసలు దాంతో కంపేర్ చేస్తే అసలు ఇష్యూనే కాదు ఇది. కానీ ఆవిడేం చెప్పిద్ది, నన్ను ఎట్లా కొట్టాడు మొహం మీద కొట్టాడు చెప్పితే మొహం మీద కొట్టినట్టు నాకేం అనిపించలే, ఆవిడ చెప్పిన విధంగా అనిపించలే. కానీ ఒకటి మాత్రం ఇది అయింది, ఇన్సిడెంట్ లాగా అయిందనమాట. ఇలా తిప్పుతాడు, ఇలా పడిపోతారు కార్నర్కి. బట్ ఇది చాలా అంటే చాలా ఇగ్నోర్ చేసే కేసులా అనిపించింది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో ఇలాంటివన్నీ కామనే. పైగా ఆయన కావాలని కొట్టింది కాదు. ఇమాన్యుల్ అంటే కావాలని కొడతారు, ఎవరైనా ఇంటెన్షనల్గా కొడతారంటే లేదు ఇంకో ఇలా కావాలని మామూలుగా ఇలా తగులుతుంది, ఇలా కావాలని చేశాడని. దట్టు రామ్ తనుజకి చేస్తాడా? అలా నిన్నే బాగా చేసావు అని అనుకున్నారు కదా. సో తనుజ గారు ఏంటంటే కొద్దిగా ఆవేశంగా ఆయాసంగా ఈ విషయంలో కనిపించారనమాట. నెక్స్ట్ బర్నీ గారు వస్తారు, గట్టికి కొడితే బ్లాక్ బాల్ పడిపోద్ది. శ్రీజ వచ్చి అడిగిద్ది, అన్న అంటే మనకు తెలియదు వాళ్ళు ఎవరో కొట్టుంటారని చెప్పి. అన్నకు తెలుసు ఆయనే కొట్టాడని చెప్పి ఇక్కడ పవన్ గేమ్ పాస్ చేస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో పాజ్ అయ్యిద్ది గేమ్. ఇక్కడ తనుజాని ఎలిమినేట్ చేస్తాడు పవన్. ఎందుకు తనుజాని? వాళ్ళు సపోర్టర్స్ కదా, వాళ్ళు టీం మెంబర్స్ కాదు, టీంకి సపోర్టింగ్ వచ్చిన వాళ్ళు. మన సాఫ్ట్వేర్ భాషలో చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన థర్డ్ పార్టీ రిసోర్సెస్ అనమాట, వేరే ఆర్గనైజేషన్ చెందిన రిసోర్సెస్ సపోర్ట్ కోసం వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళలోంచి తనుజాని ఎలిమినేట్ చేస్తాడు బ్లాక్ బాల్ వల్ల. వీళ్ళు అప్పటికే కళ్యాణ్ అంటారు, ఏదంటే వాళ్ళు టీం మెంబర్స్ కాదు, నాకేమో కీ మెంబర్స్ అనిపించింది ఉదయం. టీం మెంబర్స్ కాదు, వాళ్ళు సపోర్ట్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఎట్లా నువ్వు ఎలిమినేట్ చేస్తావు? టీం మెంబర్స్ ఎలిమినేట్ చేయాలంటే వాళ్ళు టీంలో పార్టీ కాబట్టి వాళ్ళు కూడా టీం మెంబర్స్ అది అంటాడు. ఇంకా తనుజాని ఎలిమినేట్ చేస్తాడు అనమాట అక్కడి నుంచి. ఇది కూడా నాకు అంటే వాళ్ళ టీంకి ఫేవర్ చేయాలనుకున్నాడా? శ్రీజాని కానీ దివ్యాని కానీ ఎలిమినేట్ చేస్తే వాళ్ళకైనా తప్పు జరిగిద్ది అనుకున్నాడా? వీళ్ళు స్ట్రెంత్ కనిపిస్తుంది అనుకున్నాడా? ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఇక్కడ కూడా సరిగ్గా డెసిషన్ తీసుకోలేదేమో అనిపించింది. ఆయనకి తెలుసు టీం మెంబర్స్ అంటే టీం మెంబర్స్ అని, బట్ కావాలని చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ టీం కారణంగా బ్లాక్ బాల్ బయటకు వచ్చిందో చెప్పండి అంటే పవన్ తనుజ అని చెప్పాడు. బిగ్ బాస్కి నిజంగా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ ఆపాలి కదా. ఆవిడ టీం మెంబర్ కాదని వాళ్ళకి తెలుసు కదా, ఆల్రెడీ రికార్డ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే తనుజ పేరు చెప్తాడని. ఆపలా, కంటిన్యూ చేసి తర్వాత ఆపాడు దాన్ని. నెక్స్ట్ బిగ్ బాస్ ఇక్కడ పాజ్ అయిన లోపల కళ్యాణ్ ఒక బాల్ తీసుకొచ్చి కరెక్ట్గా వేస్తాడు. రెండో బాల్ బయట ఉంటుంది, పాజ్ మధ్యలో అది గాలిలో ఉంటుంది. దాని తర్వాత కళ్యాణ్ దగ్గర చేరేది. ఇక్కడ కళ్యాణ్ దగ్గర నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. కళ్యాణ్ త్రూ అవుట్ ద గేమ్ ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఫాస్ట్గా ఉన్నాడు, 90% పాజిటివిటీ ఉంది. ఒక 5% 2% ఏంటి చెప్పనా, యాటిట్యూడ్, కొద్దిగా వర్డ్స్ అది కొంచెం రెచ్చగొట్టేలాగా ఇన్స్టిగేటింగ్గా ఉందన్నమాట. ఏమంటాడంటే పెద్ద మనుషులు బాల్ ఎక్కడ ఉందో చూడండి, పెద్ద మనుషులు బాల్ ఎక్కడ ఉందండి, రే ఓ ఏ అనుకుంటా ఇచ్చేయటం. దాని తర్వాత రీతితో ఏదైతే మాట్లాడిన విధానం ఉందో అది కొద్దిగా యాక్చువల్గా 23 సంవత్సరాలు అనుకుంటా తన ఏజ్, యంగ్ బ్లడ్, కొద్దిగా యాటిట్యూడ్ ఇష్యూలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనకు కనిపించింది. ఇది ఒకటి సరి చేసుకోవాలి, లేదంటే ఏంటంటే ఓవర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ తన విజయాన్ని తను చేసింది, ఈరోజు సంపాదించింది నేను తక్కువ చేయాలనుకోవట్లేదు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ చెప్పను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆయనకి దీనివల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. అలాగే చిన్న తొత్తర కూడా ఉంది, ఆవేశం ఉంది. దాంతో మళ్ళీ ఏదో ఫౌలో గీవ్లో చేస్తాడేమని చెప్పి నాకు టెన్షన్ అనిపిస్తుంది. అంటే ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఏదో చేస్తాడో అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయినా ఏదైనా చేస్తాడేమో అన్నట్టుంది. రీతు ఆ బాస్కెట్లోంచి బాల్ తీసిద్ది. రీతు నీకు ఎందుకు తీసావమ్మా అసలు నాకు అర్థం కాలేదు. ఆవిడకి ఏదైనా తప్పు అనిపిస్తే సంచాలకి చెప్పి బాల్ తీయించాలి. ఈవిడ వెళ్ళి డైరెక్ట్ బాల్ తీసేసిద్దా? కరెక్ట్ కాదు కదా, బాల్ తీసేసిద్ది. కళ్యాణ్ వచ్చి బ్రో పెట్టు అంటాడు. ఈవిడ తీయకపోతే అది కనిపించేది కాదు, ఆయనకు కోపం వస్తుంది అనమాట. రీతు కళ్యాణ్ టాక్ టు మీ నార్మల్లీ అని చెప్పి
సో ఈవిడ అసలు తీయటం రాంగ్, తీసిన తర్వాత ఇంకా ఆయన మాటలు కొన్ని యాటిట్యూడ్ కనిపిస్తాయి కాబట్టి ఆయన మాటలు కూడా రాంగ్ అనిపిస్తాయి. బట్ ఆయన ఏంటి, నువ్వు తీసావు కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నట్టు. కళ్యాణ్ బాల్ బాస్కెట్లో పెట్టరా, రా చూసుకుందాం, ఇవన్నీ ఇంకా రా చూసుకుందాం, వేసుకోండి అది ఇది అని చెప్పి ఇంకా హైపర్ అయిపోతూ ఉంటాడు. అక్కడ టోటల్ బాల్స్ కౌంట్ కాదని మనకు తెలుసు, రౌండ్ వైజే బాల్స్, ఒక బాల్ అటు ఇటు అయినా ఏం కాదు. బట్ స్టిల్ ఏంటంటే ఆ గేమ్ మోడ్లో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉంటాడు కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. రీతు కూడా చేయాల్సిన పని కదా, ఆవిడకి ఏదైనా తేడాగా ఉంటే సంచాలకి చెప్తే సంచాలకు తీసుకుంటాడు. సంచాలకు ఆల్రెడీ చూసాడు, ఆ బాల్ కరెక్ట్గా వెళ్ళింది కాబట్టి ఆ బాల్ వెళ్ళింది, గాల్లో ఉన్న బాల్ ఏదైతే ఉందో అది పాజ్లో ఉంది కాబట్టి అది తీసుకెళ్తాడు. ఇక్కడ బిగ్ బాస్ ఎందుకు పాజ్ చెప్పారు ఏంటంటే, ఆ బాల్ కింద పడేయండి, మీ దగ్గర ఉన్న బాల్ కింద పడేయండి అంటే కింద పడేస్తాడు, బాగానే వింటున్నారని చెప్పి సటే రాస్తాడు. విని బ్లాక్ బాల్ టీం మెంబర్ అంటే టీం మెంబరు, సపోర్టింగ్ వచ్చిన వాళ్ళు కాదంటే అప్పుడు మనోడు ఒక ఇందులో పడతాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తారంటే పవన్ శ్రీజాని అవుట్ చేస్తాడు. ఎందుకు శ్రీజ? వై? శ్రీజ ఓ పక్కన బాగా ఆడుతుంది, తనకి ఇంజరీ ఉందని తను ఏమైనా కంప్లీట్ చేసిందా, నేను ఆడలేకపోతానందా, దాని ముందు రౌండ్ ఎంత బాగా ఆడింది, 4 బాల్ వేసింది. దివ్య, శ్రీజ, బర్ణి గారు ఉన్నారు, ఎందుకు శ్రీజానే తీస్తాడు? నాకేమనిపించిందంటే కామనర్స్లో వాళ్ళలో ఒక రేస్ స్టార్ట్ అయిందేమో, మనం అందరం ముందుకెళ్ళలేము, ఇక్కడే కొంతమంది ప్రాభవాన్ని తగ్గించాలి అని చెప్పి శ్రీజాని కావాలని పవన్ కానీ కళ్యాణ్ కానీ ఇద్దరు తొక్కేశారేమో అని అనిపించింది. ఫ్రాంక్ అనిపించింది అది. లేదంటే ఇక్కడ నువ్వు సపోర్ట్ చేయాలి నేను అన్నట్లా. నిజంగా అంటే ఎలా సపోర్ట్ చేశాడు? ఇందాక టీం పరంగా చూసుకుంటే తనుజాని ఎలిమినేట్ చేసి వీళ్ళ టీము వాళ్ళ టీంకి ఇద్దరు ఈక్వల్గా పోటీ ఉండాలనో లేదంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండాలనో అనుకున్నప్పుడు అప్పుడు తనుజాని చేశాడు. ఒకవేళ వీళ్ళ టీం గెలవకూడదు అని అనుకుంటే ఇందాకే బర్నీనో వీళ్ళు ఎవరినైనా తీయలా. ఇందాక అలా చెప్పి ఇప్పుడు ఎందుకు స్ట్రాంగ్ ప్లేయర్ని తీయటం? ఇప్పుడు దివ్యాన్ని తీయచ్చు కదా, దివ్య కన్నా స్ట్రాంగ్గా ఈ అమ్మాయి ఆడుతుంది, బాల్స్ చురుగ్గా తీసుకొచ్చి స్పీడ్గా వేస్తుంది, ఎక్కువ బాల్ వేస్తుంది ఈ అమ్మాయి. నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయాలి, అమ్మాయిని ఉంచాలి అన్నట్లా. నువ్వు ఏ విధంగా ఆయన డెసిషన్ తీసుకుంటూ వచ్చాడో ఆ విధంగా చూస్తున్నావు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకుంటూ వస్తున్నాడు అనుకుంటే అదే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దివ్యాన్ని తీసేయాలి, లేదా బర్ణాన్ని కూడా తీసేయచ్చు. ఇన్ఫాక్ట్ బర్ణాన్ని అక్కడ కొట్టడం ఏం చేయట్లా, బర్ణాన్ని తీసేసి దివ్యకి వేస్తే దివ్య కొట్టిద్ది, అంతే కదా. సో శ్రీజాని తీసేస్తే నాకు మాత్రం లేనిపోయిన అనుమానాలన్నీ వస్తున్నాయి. మీకేమనిపించింది ఈ పాయింట్ మీద? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రీజ ఎందుకు అంటే దెబ్బ తగిలింది అంటే నేను చెప్పాను నీకేమైనా దెబ్బ తగిలింది అని చెప్పి, నేను ఫస్ట్ రౌండ్లో తగిలిన, 2వ రౌండ్ నేను 4 బాల్ వేసాను, నేను బాగా ఆడాను, నాకు తెలియాలి అది అంటే అది తప్ప నాకు ఇంకేం లేదు, ఏ రీజన్ చెప్పాలో తెలియలేదు, సో తీసేస్తున్నానంటే దివ్య నాకేదైనా పర్లేదు అంది, మా పక్క నాకేదైనా పర్లేదు అంటుంది. సో శ్రీజ 2-3 గేమ్స్ ఆడి విన్ చేయించాను నేను, నాకు సొల్లు రీజన్స్ చెప్పకని చెప్పి ఇంకా సీరియస్గా అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ జై బాలయ్య అనుకుంటే గేమ్ ఆడాడు. ఇది బాగుంది కొద్దిగా ఎలకలక అనుకుంటా. అది కొన్నిసార్లు ఇన్స్టిగేటింగ్ అనిపించినా కొన్నిసార్లు ఫన్నీగా అనిపించినాయి, అది కూడా నేను ఒప్పుకుంటా. సో నవ్వు వచ్చింది నాకు. సో మొత్తం అన్నాడు ఒక ర్యాంప్, ఒక ఊపులో ఉన్నాడు అనమాట. అంటే ఇప్పటి నుంచో ఒక టాస్క్ వస్తే ఆడదాం, నా ప్రతిభ చూపిద్దాం అనుకున్నాడు. తనకి సరైన టైంలో సరైన టాస్క్ వచ్చింది. నాకు ఈ టాస్క్ చూసిన అనిపించింది, అబ్బా కళ్యాణ్ నామినేషన్స్లో ఉండింటే ఎంత బాగుండేది అనిపించింది. ఎందుకంటే నామినేషన్లు అంటే ఈ ఊపులో ఓట్లు పడేవి, కనెక్ట్ అయ్యే వాళ్ళు ఆడియన్స్, కొంచెం గేమ్ ముందుకెళ్ళేస్తుంది, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. ఒకటి ఇట్లా సేవ్ అయితే, టాస్క్ ఆడి సేవ్ అయితే అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం బలంగా ఆడతాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతే ఏం చేయలేము, అది వేరే విషయం. కానీ దాని తర్వాత ఎవరు విన్ అయ్యారంటే ఇంకా పవన్, రెడ్డి టీం విన్ అయ్యింది, వీళ్ళు అవుట్ అయిపోతారు. బాల్స్ మధ్య చాలా తేడా ఉంటుంది. సో రెడ్డి టీం పవన్ కాబట్టి ఏ కార్డు కావాలంటే మీరే చెప్పుకోవాలి, పక్క వాళ్ళతో డిస్కస్ చేయకూడదంటే అసలు దానికోసం డిస్కస్ చేయాలా ఏంటి. సో కంటెండర్షిప్ కార్డు కావాలంటాడు. సో ఈ కంటెండర్షిప్ కార్డు మీలో ఎవరు కావాలో మీరే చెప్పాలి, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అంటే నేను ఆడాను అన్నట్టు ఇమ్మాన్యుల్ ఫస్ట్ ఒక మాట అంటాడు, అన్నా నేను ఒక్కసారి కూడా అవ్వదన్న, మీరు అయ్యారు కదా అనగానే ఫ్లోరా అంటది, మీ ఇద్దరు నాకు ఎవరు తీసుకున్నా ఓకే అంటది. నాకు ఫ్లోరా గారు డే బై డే బలని వచ్చుతున్నారు, సింపుల్, వాళ్ళిద్దరు కష్టపడ్డారు, నేనేం చేయలేదు, బాల్ లేదు సార్, సో ఐ డోంట్ డిజర్వ్, నాకు అవసరం లేదు, వాళ్ళకే కావాలి అన్న దాంట్లో ఉన్నారు. సో వెంటనే ఇంకా ఇమాన్యుల్ హక్ చేసుకొని సరే తీసుకోరా అని చెప్పి వదిలేస్తాడు. ఇట్లా ఇమాన్యుల్ కూడా సూపర్. అది టీము ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా మాట్లాడుకుని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా మాట్లాడుకున్నారు. ఏం చేయాలి ఏంటి, దాని తర్వాత ఎవరు ఉండాలి ఏంటి, దాని తర్వాత ఎలా ఆడాలి ఏంటి, అంతే అయిపోయింది. ఎక్కువ ఆడాలి లేదు, ఏమీ లేదు, సింపుల్. టీం అంటే అలా ఉండాలి, లీడర్షిప్ అంటే అలా ఉండాలి, టీం ప్లేయర్స్ అంటే అలా ఉండాలి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఎంకరేజ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. బాగుంది, నాకు బాగా అనిపించింది. ఈ టీం మాత్రం బాగా నచ్చింది. నెక్స్ట్ పవన్ అండ్ హరీష్ మాట్లాడుకున్నప్పుడు చెప్తారు, ఆ పవన్ ఏమంటాడంటే నాకు అర్థమైందండి, టీం మెంబర్ వీళ్ళు రేస్ చేయగా తనకు అర్థమైంది. శ్రీజాకి పవన్కి తేడా ఇదే. శ్రీజాకి ఆ రోజు ఆ బజర్ దగ్గర అందరు రేస్ చేసిన తనకు బలు వెలిగి తన డెసిషన్ మార్చింది. ఇక్కడ పవన్ అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ రేస్ చేసిన తనకి వెలిగిన తర్వాత ఈగోకి పోయి మార్చలా, అది తేడా. సో ఈగోకి వెళ్ళిపోయాడు. హరీష్ అంటాడు అది కరెక్ట్ కాదు, టీం మెంబర్ అంటే టీం మెంబరే కదా అని చెప్పి.
నెక్స్ట్ కళ్యాణ్ ఒక చిన్న బాల్ కోసం అని చెప్పి తనుజ గారితో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమనిపించింది అంటే ఓవరాల్ బాల్స్ ఏమనిపించింది, అక్కడ ఇమెయిల్ అని అంటాడు ఒక బాల్ డిఫరెన్స్లో కూడా మనం ఓడిపోవచ్చు అంటే అందుకోసం అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి రౌండ్కి ఒకలని మనకు తెలియదు కదా అయ్యని. వీళ్ళకి ముందే తెలిసింటే రౌండ్కి ఒకలని చెప్పి వీళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుని ఒక్కొక్క టీంని లేపేసేవాళ్ళు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ అందుకని బిగ్ బాస్ ముందే చెప్పున్నాడు. సో శ్రీజ ఫీల్ అయింది, దెబ్బ తగిలిన రీజన్ నచ్చలేదు, నువ్వు ఎందుకు చెప్పావు ఏంటి అని చెప్పి. దాని తర్వాత సంజన గారు ఇక్కడ ఫుడ్ దాచి ఫ్లోరా గారికి చెప్పి అందులో ఫ్లోరా గారిని కూడా ఇరికించి ఫుడ్ ఒక ప్యాక్ చేసి ఆవిడ చేత తీసుకెళ్ళి పెట్టిస్తారు. నేను లైవ్లో చూస్తూ ఉన్నప్పుడు స్క్రీన్ శ్రీజకి ఏదో ఇస్తారు, నేను ఇంకా అక్కడ దొంగతనం చేశారేమో అనుకున్నా. దాని తర్వాత ఇక్కడ ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది కరెక్టా కాదా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, అస్సలు కరెక్ట్ కాదు. అది ఏ స్ట్రాటజీ చేసినా కూడా అసలు కరెక్ట్ అంటే అస్సలు కాదు. ఎందుకు చెప్పనా, ఫుడ్ మానిటర్గా ఉన్న ఆవిడ చేయటం ఇంకా కరెక్ట్ కాదు. వీకెండ్లో నాగార్జున గారు చెప్పిన తర్వాత చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అందులో ఒక హ్యుమానిటీ యాంగిల్ తీసుకొచ్చి దాన్ని ఒక సింపతి కార్డుగా గేమ్ను మలిచి ఈ ఎపిసోడ్లో ఏదైతే జరిగిందో దాన్ని డామినేట్ చేస్తా నాదేదో ఉండాలి అనుకోవటం. అంటే ఇప్పుడు ఆవిడకి దెబ్బ తగిలింది అబ్బా, నేను సింపుల్గా చెప్తాను, దెబ్బ తగిలింది శ్రీజాకి. ఏంటి శ్రీజాకి ఫుడ్ నచ్చట్లేదు, ఫుడ్ తినలేకపోతుంది. ఫుడ్ మానిటర్గా తన కాల్ తీసుకొని కెప్టెన్తో మాట్లాడి, అందరితో వద్దు కెప్టెన్తో మాట్లాడి నిద్దాం అనుకున్నా తన పరిస్థితి అంటే ఎవరు వద్దంటారు, ఎందుకు వద్దంటారు? కావాలని దాన్ని ఒక సీన్ తర్వాత రోజుల్లో క్రియేట్ చేయడానికి చేసింది. కాకపోతే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ వీళ్ళు హైలైట్ అవుతున్నారు, మనం కూడా గేమ్లో ఉండాలి, హైలైట్ అవ్వాలి అన్న రీజన్తోనే చేశారు. ఇందులో హ్యుమానిటీ లేదు, ఏమి లేదు. హ్యుమానిటీ ఉంటే ఇక్కడ ఈ క్రెడిట్ అందరికీ ఇచ్చేయచ్చు. కానీ అందరూ ఒప్పుకుంటారు, ఆవిడకి తెలుసు అందరూ ఒప్పుకుంటారని. ఆ హౌస్లో ఒప్పుకోని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఆవిడ దెబ్బ తగిలిందనో ఆవిడకి బాగాలేదనో చెప్పి అరే మనం ఇద్దామంటే కెప్టెన్ ఒప్పుకుంటాడు సింపుల్గా. దానికోసం అలా దాచి అలా ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇది కావాలని చేసిందే కదా. తర్వాత ఏమవుతుంది, అందరూ వచ్చి ఎందుకు ఇలా చేశారు, మెడలో బోర్డు ఇవన్నీ వేస్తే ఒక సింపతి. అరే ఆకలితో ఉన్న వాళ్ళకి లేదంటే దెబ్బ తగిలిన వాళ్ళకి అన్నం పెడితే ఏంట్రా ఇది అన్న గేమ్. ఇది ఆడియన్స్ ఈజీగా డీకోడ్ చేసేచ్చు ఎవరైనా, నేనే అవసరం లేదు అంటే నేనైతే పెద్ద తూపని కాదు భయ్యా, మళ్ళీ అమ్మా మనందరం ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు దీన్ని. అస్సలు కరెక్ట్ కాదు. దీని ద్వారా ఏదో చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జున గారు వీకెండ్లో వచ్చి ఆ బోర్డో లేదంటే రేపు బిగ్ బాస్ అందరికీ క్లిప్ వేసి ఒక బోర్డో వేయటం, వాళ్ళందరూ వీడి మీదకి రివర్స్ అవ్వటం, దాని తర్వాత నేనేం చేశాను, ఎందుకు ఇలా నన్ను చేస్తున్నారని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేయటం. ఈ టాస్క్ల వల్ల ఆవిడ ఏదైతే హైలైట్ అవ్వలేకపోతున్నారో మిగతా వాళ్ళు హైలైట్ అవుతున్నారో దాన్ని కవర్ చేసుకుంటే హైలైట్ అవ్వాలని ప్లాన్ చేసుకోవటం అస్సలు కరెక్ట్ కాదు. ఇందులో నాకు రెండు ఒపీనియన్ లేదు. ఈ యాంగిల్లో చూస్తే కరెక్టే, ఈ యాంగిల్లో చూస్తే కరెక్ట్ కాదు, నాకు రెండు ఒపీనియన్ లేదు. నాకు ఒక ఒపీనియన్ ఉంది, నేను స్ట్రాంగ్గా చెప్తాను, ఆవిడ చేసింది కరెక్ట్ కాదు. డాట్. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ హరీష్ గారి గేమ్ కోసం ఫ్లోరా గారికి చెప్తారు. ఇది మాత్రం బాగా చెప్పారు అనిపించింది. ఒంటరిగా ఉండి ఈ స్పాయిలింగ్ ఈజ్ ఓన్ గేమ్, ఎంత తొందరగా పోతాడో అంత మంచిది, ఇంకేం లేదు అని. ఇక్కడ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ అని ఆవిడ భావన కరెక్టే. ఎందుకంటే ఆవిడ తెలుగు రాదు కాబట్టి నేను దాన్ని ఆయన కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు కాదు. ఆయన ఇంకా ఇక్కడ ఉంటే ఇంకా ఇలాగే అయిపోతాడు, ఇంకా ఏదో విధంగా అయిపోతాడు, సో తొందరగా వెళ్ళిపోతే తనకే మంచిది బయటికి అన్న విధంగా చెప్తారనమాట. వేస్ట్ ఆఫ్ కంటెస్ట్ అంటారు కదా, అది తనే అని. ఈ లైన్ మాత్రం అలాగే అన్నారు, అంటే వన్ ఆఫ్ ద వేస్ట్ కంటెస్టెంట్ అంటారు కదా, ఇది కించపరుచండి ఈ లైన్ మాత్రం. సో వేస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి ఆవిడకి ఎందుకు అనిపిస్తుంది, నేను సాల్వ్ చేసిన ఆయన సాల్వ్ అవ్వకపోతే ఇంకేం చేస్తాం, సో ఆయన ప్లేస్లో ఇంకో వెళ్ళిపోతే ఆవిడ అది కరెక్ట్ కాదు అన్నట్టు ఫీల్ అవుతారు. భావన కరెక్టే, భాష అగైన్ లాస్ట్ లైన్ వరకు అయితే మాత్రం రాంగ్. నెక్స్ట్ వీళ్ళు కొంచెం ఈ ఫ్యామిలీ మిస్ అవుతున్నట్టున్నారు. రాము తనుజ అందరూ కెమెరాతో మాట్లాడుకున్నారు. చాలా ఫుటేజ్ ఉంది కానీ ఇది మనకి వేసారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలనుకున్నారు కాబట్టి వేసినట్టున్నారు వాళ్ళ కోసం. నెక్స్ట్ బిగ్ బాస్ నెక్స్ట్ పవర్ ఛాలెంజ్. ఒక్క నిమిషం. బిగ్ బాస్ వర్స్లో నెక్స్ట్ ఛాలెంజ్ పవర్ కార్డు కోసం జరిగే నెక్స్ట్ ఛాలెంజ్ చాలా సింపుల్. ఏంటి అంటే టైర్లని ఫ్లిప్ చేయటం అంతే. సో ఎవరి వైపు ఫ్లిప్ చేసుకుంటే ఎక్కువ టైర్లు, 5 టైర్లు పెట్టారు. ఎవరి వైపు ఎక్కువ టైర్లు ఫ్లిప్ చేసుకుంటే ఆ టీం విన్ అవుతారు. ఇది 3 రౌండ్లో జరిగింది. 2 టీముల మధ్య ఒక రౌండ్, 2 టీముల మధ్య ఒక రౌండ్, ఆ 2 టీముల్లో గెలిచిన వాళ్ళలో థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళకి ఒక రిలాక్సేషన్ వస్తుంది. సో కానీ ఇందులో ఏంటంటే ముగ్గురు ఆడటానికి ఉండదు, కేవలం 2 మాత్రమే ఆడాలంటారు బిగ్ బాస్. సో ఫస్ట్ రౌండ్ 2 టీములు, ఇది ఆయనకి వదిలేస్తారు. ఎవరికంటే పవన్కి వదిలేస్తారు అన్నమాట దీన్ని. సో పవన్ ఫస్ట్ బ్లూ వర్సెస్ గ్రీన్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఫేవరెటిజం చూపించాడు అని అనుకోవచ్చు కొద్దిగా, బట్ బ్లూ వర్సెస్ గ్రీన్ ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. రీతు నెక్స్ట్ హరీష్ గారు అటువైపు నుంచి వస్తున్నారు, ఇటువైపు నుంచి దివ్య అండ్ శ్రీజ వచ్చారనమాట. ఇక్కడ భరణి అన్న నాకు నచ్చాడు, చెప్తున్నాను చూడండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉన్నారు, ఈయన నామినేషన్స్లో లేడు. నాకు తెలిసి డిస్కషన్ చూడకుండా చెప్తా, ఇదే డిస్కషన్ జరుగుతుంది. అన్న మేము ఆడతామన్నా, గెలిచినా ఓడిపోయినా కూడా మేము మా బెస్ట్ ఇస్తామన్నా అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు. సరే అమ్మ ఎలాగో ఎంజాయ్ చేయమని కదా నేను చెప్పాను, ఎంజాయ్ చేయండి, గో విత్ ద ఫ్లో, బాగా అటెండ్ ట్రై చేయండి, మీకు బెస్ట్ ఇవ్వండి, ఇక్కడ గెలవటం ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ అనుకొని పంపించుంటారు. టీం గెలవటం కన్నా కూడా ఆయన ఏం ప్రిఫర్ చేశారంటే వాళ్ళిద్దరూ హైలైట్ అవ్వటం ఎక్కువ ప్రిఫర్ చేశారు.
బట్ ఇంకా నెక్స్ట్ టాస్క్ ఉంటే ఇంకా ఆడదాం అనుకున్నారు, బట్ విధి వక్రించింది. సో ఆయన డెసిషన్ తీసుకున్నారు. సో అందుకోసమే ఆయన ఎల్లుంటే కొద్దిగా విషయం వేరేగా ఉండి వీళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉండేది. ఎలా పోవటం దెబ్బ కొట్టింది. ఏం డిస్కషన్ జరిగింది తెలియదు, నేను చూస్తాను ఏం జరిగింది ఏంటని చెప్పి. సో అన్ని టైర్స్ అది తర్వాత రౌండ్ కానీ. సో అన్ని టైర్స్ ఇక్కడ హరీష్ వాళ్ళు ఫ్లిప్ చేసేసారనమాట. ఫ్లిప్ చేసేసిన తర్వాత హరీష్ నెక్స్ట్ రీతు ఏం చేసిద్దంటే శ్రీజాని హోల్డ్ చేసేసింది గట్టిగా. దాని తర్వాత హరీష్ ఏం చేస్తారంటే అన్ని టైర్లు ఫ్లిప్ చేసిన తర్వాత దివ్యాని హోల్డ్ చేస్తారు. ఇక్కడ దివ్య కొద్దిగా కంఫర్ట్నెస్ కోల్పోతుంది తను అంటే అలా పట్టుకోవటం ఏవో కానీ. బట్ ఇలాంటి టాస్కుల్లో బిగ్ బాస్ హౌస్లో ఇలాగే ఉంటాయి, దానికి వేరే ఉద్దేశాలు ఇంకే ఉద్దేశాలు ఉండవు. సో అప్పటికి రీతు ఉంటుంది హరీష్ గారు దివ్యాన్ని పట్టుకొని ఆయన అన్ని టైర్లు ఫ్లిప్ చేసేస్తాడు కాబట్టి ఆయన ఏమో పట్టుకోవడానికి వెళ్తా ఉంటే నేనేం చేయట్లేదు అంటే నేను ఏం చేయట్లేదు అంటాడు. అయిపోతుంది. నెక్స్ట్ ఒక చోట చూసుకొని పెట్టండి, చెయ్యి ఎక్కడ పెడుతున్నారా అంటే నేను ఎక్కడ పెట్టడం అంటాడు. అక్కడ కొంచెం ఆ పొజిషన్ కొంచెం రాంగ్గా అనిపిస్తూ ఉంటుంది చూడటానికి. బట్ హరీష్ గారు అలా చేస్తారు అలా పెడతారని అనుకోవట్లా, నేనే కాదు దివ్య కూడా అనుకోలేదు. ఇలాంటివి చాలా కామన్. దాని తర్వాత ఇంకా హరీష్ గారు ఇంకా ఆవిడ హోల్డ్ చేశారు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చేసింది, ఇంకా పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా గట్టిగా నడుము అని పెట్టేసుకున్నారు. ఇంకో సైడ్ ఏమో దివ్య శ్రీజాని విడిపించడానికి ట్రై చేస్తుంది, రీతుని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. రీతుని పట్టుకుంటే శ్రీజ విడిపోయింది, టైర్ తిప్పిద్దాం అనుకున్నారు. బట్ రీతు బలం అదేదో ఉడుం పట్టు అంటారు చూసారా, అలా పట్టుకునిద్ది, ఎక్కువ కూర్చునిద్ది. తనుజ మీద ఎక్కువ కూర్చోగలదు, సంజన గారి మీద ఎక్కువ కూర్చోగలదు, రీతు మీద ఎక్కువ కూర్చోగలదు, ఫ్లోరా మీద ఎక్కువ కూర్చోగలదు. అక్కడ ఉన్న అమ్మాయిల్లో స్ట్రాంగెస్ట్ రీతునే ఇచ్చి పడేసింది, అసలు మామూలుగా అసలు కాదు. సో గట్టిగా పోటీ ఇచ్చింది శ్రీజాకి, బాగా ఆడింది. ఆ అమ్మాయిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో రీతు అసలు అంటే అసలు వదలలేదు. ఒక పక్కనేమో ఇంకో సైడ్ వాళ్ళకి నొప్పి వస్తుందంటే నాకు నొప్పి వస్తుందని చెప్పి ఇద్దరు కాసేపు పరుచుకున్నారు. ఆయనకి జుట్టు చిక్కుపడిపోతే ఆ జుట్టు దిక్కు చేయడం, పవన్ కొంచెం పాజ్ చేసి మధ్యలో ఇవన్నీ చేయడం చేశారు. దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఏమైందంటే దివ్య మీదకి ఈయన ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, హరీష్ గారు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దివ్య లేవండి హరీష్ గారు ఇలా సరిగ్గా పట్టుకోండి బాగాలేదు అన్నట్టు అంటే నేను సరిగ్గానే పట్టుకున్నాను అని చెప్పి దాని తర్వాత హరీష్ గారు కాళ్ళ దగ్గర అట్లా నమస్కారం పెట్టి సారీ చెప్తారు. అది నాకు అర్థం కాలేదు, ఎందుకు చేయాలి అది అవసరం లేదు. గేమ్లా అని అనుకుంటాం కదా, గేమ్ అంతే, మీకు తెలుసు కదా మీరు ఏం చేయట్లేదని చెప్పి. ఆవిడ ఎన్ని అనుకున్నా మీరు దాన్ని వదిలేయాలి. మీ గేమ్ మీరు ఆడాలి, ఆ రియలైజేషన్ ఆవిడకి వస్తుంది, లేదంటే ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు ఇది గేమ్. ఎందుకంటే ఇన్ని సీజన్లు అయిపోయినాయి కాబట్టి తెలుసు ఫిజికల్ టాస్క్లు ఎలా జరుగుతాయి, అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎలా ఉంటారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు. దాన్ని మనం అలా చేయవసరం లేదు. ఆవిడేమో వెంటనే ఇలాంటివన్నీ చేయకండి అంటే హరీష్ గారు పార్ట్ ఆఫ్ ద గేమ్ అది అంటారు. మొత్తానికి బదర్ వస్తుంది. శ్రీజ దివ్య నిజంగా గుడ్ ఫైట్ ఇచ్చారు. వాళ్ళిద్దరు బలం ముందు వీళ్ళిద్దరు చాలా తక్కువ, అయినా సరే గుడ్ ఫైట్ ఇచ్చారు. ఒకవేళ రీతు దివ్య జరుగుంటే ఏమైద్ది అని ఆలోచిస్తున్నాను. ఉన్న అమ్మాయిల కల్లా ఇందాక స్టేట్మెంట్ పాస్ చేసింది, ఉన్న అమ్మాయిల కల్లా రీతు బలంగా ఉందని. హరీష్ గారితో ఆడు కొంచెం పోటీ పడింది కానీ కంఫర్ట్ లెవెల్ లేదు కాబట్టి సరిగ్గా ఇంకొంచెం బలం పెట్టలేదేమో. వేరే రీతు వర్సెస్ దివ్య పడితే ఎలా ఉంటుంది అనుకున్నా, స్టిల్ రీతునే డామినేట్ చేసింది అనుకున్నా, బట్ వన్ సైడెడ్గా మాత్రం ఉండదు. సో తనుజ వాళ్ళ టీం గెలిచారనమాట. ఒకటి గెలిచారు. ఇంకోటి చెప్తారు, తనుజ గారు బాల్ కూడా వేస్తారయ్యా సపోర్టింగ్ వేసినప్పుడు. మొత్తానికి వాళ్ళు గెలిచారు ఆ టీం వాళ్ళు. సో నిన్నటి నుంచి ఈరోజు నిన్న గెలవలేదు, ఈరోజు గెలిచారు. అదే రేస్ నామినేషన్ చేస్తే కానీ టాస్క్లు గెలవాలి. సో నెక్స్ట్ దివ్య గారు ఏమంటారంటే హరీష్ గారు గేమ్లో పార్టీ నాకు తెలుసు, ఏం పోర్ట్రే చేయడానికి రాంగ్గా మీ మీద పోర్ట్రే చేయడానికి ఏం ట్రై చేయలేదు, కోపం వచ్చేసింది ఆ టైంలో, ఐఎమ్ సారీ అనగానే ఆయన కూడా దండం పెట్టి చేతులు పెట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఆయన అనుకుంటారు. బాగుంది కాన్వర్సేషన్, కరెక్ట్గా ఇవిడే చెప్పింది కానీ సరిపోయింది. కానీ లేదంటే అది రాంగ్గానే వెళ్తుంది దివ్య మీద, ఎందుకు అంత ఓవర్ చేయటం ఇవన్నీ తెలుసు కదా, తెలిస్తేనే రావాలి బిగ్ బాస్ హౌస్కి అది అని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫస్ట్ టైం కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏజ్ చిన్నదే, అబ్బా ఆవిడ ఎంబీబీఎస్ మధ్యలో ఉంది, మహా అయితే 22, 24 ఆ ఏజ్లోనే ఉంటుంది. చూడటానికి చాలా మెచ్యూర్డ్ పెద్దగా అనిపిస్తారు కానీ బట్ అలా కాదు. ఎందుకంటే అగ్ని పరీక్షలు చెప్పారు కదా, నేను ఇంకా ఎంబీబీఎస్ అవుతున్నాను, మరి అలా అంటే నేను మేనేజ్ చేసుకుంటాను 3 months గ్యాప్ తీసుకొని అన్నట్టు ఇది చెప్పారు కదా. సో రౌండ్ 1 బ్లూ టీమ్ అంటారు. ఇక్కడ గెలిచింది, ఇంకేం మళ్ళీ గెలుస్తాలో తెలియదు కదా. సెకండ్ రౌండ్ కళ్యాణ్ ఇమాన్యుల్ వస్తారు, అటు సైడ్ నుంచి రాము సంజన గారు వస్తారు, సుమన్ శెట్టి అన్న మిగిలిపోతారు. దీంతో ఇమాన్యుల్ ఇక్కడ సంజన గారిని పట్టేసుకుంటాడు. ఇది మాత్రం ఫుల్ కాబట్టి అమ్మా ట్రై చేయకమ్మా, నువ్వు కాసేపు పడుకొని లేపుతాను ప్రశాంతంగా ఉండు అని చెప్పి గట్టిగా పట్టేసుకొని వాళ్ళ అమ్మని ఆడ పడుకోబెట్టారు. ఫస్ట్ నుంచో పెడతాడు. కళ్యాణ్ అన్న పడుకోబెట్టారు, అయిపోద్ది పడుకోబెట్టారు, కింద ఇంకా కాల్ చేసేసి కింద పడుకోబెడతారనమాట. ఇంకో సైడ్ కళ్యాణ్ స్పీడ్గా వెళ్ళి ఆ టైర్స్ తిప్పేసి రాముని పెట్టేసుకుంటాడు. రాము చాలా ట్రై చేస్తాడు కానీ కళ్యాణ్ బలం ముందు రాము బలం తేలిపోతుంది. ఇంకా అసలు విడిపించుకోవాలంటే విడిపించుకోలేరు. దాని తర్వాత బదర్ వచ్చేసిద్ది, ఓడిపోతారనమాట. సో అక్కడ అలాగా కళ్యాణ్ ప్లస్ ఇమాన్యుల్ టీం గెలిచింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్, ఇది దా ట్విస్ట్. బిగ్ బాస్ ఎటు కావాలని ఎటు మారుస్తాడు అనుకున్నాం కదా, అట్లా మార్చాడు అనమాట. ఇక్కడ మార్చి టీం నుంచి ఒకళ్ళే, ఇది బాగానే ఉంది కానీ ఒకరినొకరు హోల్డ్ చేసుకోవడానికి వీల్లేదు, కంటిన్యూస్గా ఫ్లిప్ చేస్తానే ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ కూడా పవన్ సంచాలకంగా నాకు ఎందుకు ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది, చెప్తాను చూడండి.
సో స్టార్ట్ చేశారు, ఒక్కొక్క టైర్ దగ్గర ఇంకా తిప్పుకుంటా వెళ్తా ఉన్నారు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఏమైందంటే, ఇది బిగ్ బాస్ ప్లాన్ ఎందుకు అంటానంటే, హరీష్ గారికి అంత ఎనర్జీ ఉండదు. అంటే అన్నిసార్లు అటు ఇటు తిరిగితే ఆయనకి ఆయాసం వచ్చేస్తుంది, ఆయన ఏజ్ ఎక్కువ కదా. వేరే ఆయన 42 అంత, ఈయనకి 22, పైగా మిలిటరీ ఆయన, ఈయన ఎన్నిసార్లుగా నన్ను రోడ్లు కొడతాడు, అని తిప్పుతాడు. కానీ ఒకవేళ ఆపాల్సి వస్తే హరీష్ గారు కళ్యాణ్ ఆపగలడు, బరువు పెట్టి స్ట్రెంత్ చూపించగలడు, ఆపగలడు, ఆపేసి అలా ఒకే చోట ఉంచగలడు. కానీ బిగ్ బాస్ టీం హరీష్ గారు గెలాలని అనుకోవట్లేదు, అందుకోసం ఇలా ఆపుకోవడాలు ఏమి లేవు, ఫ్లిప్ చేయండి, అంతకాలం అయితే అంతసేపు అన్నారు. బట్ ఈ ఫ్లిప్ దగ్గర కొద్దిగా హరీష్ గారు మరి అది ఆయాసమో చేయలేక వదిలేశారో ఏమో తెలియదు, కానీ ఆయన ఒక లాజిక్ వదిలేశారు. తనూజ పక్క నుంచి చెప్తానే ఉంటుంది, కానీ ఆయన ఆయన ఇంకా సరిపోలేదేమో, దమ్ము సరిపోలేదేమో అనిపించింది. దమ్ము అంటే ఆయాసం ఏదో అంటారు కదా, అలాగా. సో ఒక చోట ఇద్దరు టైర్ దగ్గర హోల్డ్ చేసుకుని ఉండిపోతారు, టైర్ అడ్డం పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు ఆపుకుంటారు. ఇక్కడ పవన్ టైర్ అడ్డం పెట్టుకుని ఆపినా కూడా ఆపుకున్నట్టే. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, కంటిన్యూస్గా ఫ్లిప్ చేయమని చెప్పాడు. సో అక్కడ ఆపి మీరు ఫ్లిప్ చేయాలి, ఇలా ఆపుకోకూడదు అని చెప్పి, ఎందుకంటే మిగతా టైర్లు కూడా ఉన్నాయి హరీష్ గారు వెళ్ళి ఫ్లిప్ చేయడానికి, అక్కడ పంపించాల్సింది. సో అక్కడ తనూజ గారు అది వదిలేయండి, మనది ఇంకా ఆ రంగు ఈ రంగు అని చెప్పి తనూజ అరుస్తూ ఉంటుంది, ఆ రంగు టైర్లు ఇంకా ఉన్నాయి, మనది ఈ రంగు కాదు, ఇది వదిలేసి వెళ్ళండి అని ఆయనకి వినిపిస్తుంది. కానీ ఆయన వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ లాక్ అయ్యడం కాదు, లాక్ అయ్యే విషయం వదిలేసుకుని వెళ్ళచ్చు, కానీ ఆయన ఇంకా అయిపోయింది, ఆయనలో ఉన్న ఫ్యూల్ అయిపోయింది అనిపించింది. దాని తర్వాత అది వదిలేండి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా అప్పటికి వదిలేసి వెళ్తాడు, తిప్పుతాడు. ఆయన ఇంకా తిప్పబోతున్నాడు అనుకుంటే ఇంక బదులు వచ్చేస్తుంది, 2 తిప్పుతాడు. సో 2 అలవైపు ఉంటాయి, 3 ఇలవైపు ఉంటాయి, ఇంకొంచెం వదిలేస్తే ఆయన కూడా అయిపోతుంది, కళ్యాణ్ కూడా అయిపోవచ్చింది ఓ పక్కన విషయం. ఈ లెవెల్ బదులు కొట్టేస్తాడు బిగ్ బాస్. నిజంగా టైం లిమిట్ అన్ని పెట్టి 30 మినిట్స్ పెట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఇక్కడ వీళ్ళ చేతికి ఇచ్చేసి కదా, కాదు, బజర్ వాళ్ళ చేతిలో ఉంచుకుంటారు, ఎవరికి వెళ్ళాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళ దగ్గరే జరిగింది. సో మొత్తానికి అలాగా తనుజ వాళ్ళ టీం ఓడిపోయింది, కళ్యాణ్ టీం వాళ్ళు గెలుస్తారన్నమాట. విజేతలు రెడ్ టీం అని చెప్పి ప్రకటిస్తారు. సో ఏం కవర్ కావాలంటే పవర్ కార్డు అంటారు. పవర్ కార్డు వల్ల ఏంటి బిగ్ బాస్ అంటే, ఒక టీంని మీరు ఈ రేస్ నుంచి, నెక్స్ట్ కెప్టెన్సీ రేస్ నుంచి, అన్ని రేసుల నుంచి తొలగించేయచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఆ టీంని తీసేసి మనం ఏం సాధిస్తాం అన్నది నాకు అర్థం కాల. అంటే అంత డైరెక్ట్ బెనిఫిట్ ఏముంది? ఇప్పుడు ఈ టీంకే కాదు కదా ఈ బెనిఫిట్, నెక్స్ట్ పక్కన ఉన్న 2 టీంలకు కూడా బెనిఫిట్ ఉందిగా. వీళ్ళు గెలుచుకున్న కార్డు ద్వారా వాళ్ళకు కూడా, వాళ్ళు నిజంగా స్ట్రాంగ్ టీము అనుకుంటే, ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టీం తీసేయటం వల్ల వీళ్ళకి 100% ఇది రాలేదు, దాని తాలూకా రిజల్ట్ వీళ్ళకే రాలేదు, ఇది షేరింగ్ అయిపోయింది, పక్కన 2 టీములు కూడా వచ్చినాయి వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల. సో నాకు అర్థం కాల. దట్టు అటు సైడ్ మీరు చూసుకుంటే శ్రీజ అండ్ దివ్య ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే, మీకు కెప్టెన్సీ కంటెండర్షిప్ ఛాన్స్లు వచ్చినాయండి అన్నట్టు చెప్తాడు. శ్రీజ దివ్య ఛాన్స్ వచ్చిన దివ్యకి అదేమో ఛాన్సా? పైగా వాళ్ళిద్దరు కామనర్స్ ఈ రూమ్లో ఉంటున్నారు, మిగతా సైడ్ మొత్తం సెలబ్రిటీస్ ఉన్నారు కదా. 2 కామనర్స్ ఉన్నది ఇటు సైడే, తీను ఒక కామనర్, నెక్స్ట్ ఆయన ఒక కెప్టెన్గా ఉన్నది కామనర్. ఛాన్స్లు ఇవ్వాలనుకుంటే వీళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళ అంటే మాలోంచి ఒకళ్ళు అయితే లోపలికి వెళ్తారు అన్నట్టు ఉండాలి, కానీ వీళ్ళని తీసేటువంటి. నిన్నే ఏమంటాడంటే, ఇప్పుడు మనం స్ట్రాంగ్ అనుకున్నాం, ఏమైంది, సుమన్ శెట్టి అన్న వాళ్ళు వచ్చి రాలేదా, ఏ రోజు స్ట్రాంగ్ ఆ రోజే ఉంటుంది అన్నట్టు శ్రీజకి చెప్తాడు. సో ఎవరిని స్ట్రాంగ్ అని అనుకోవద్దని. మరి వీళ్ళని ఎందుకు తీస్తాడు? రేపు జరిగే టాస్క్లో వీళ్ళు వాళ్ళతో ఊడిపోతారేమో, ఎలా గెస్ చేశారు? సో ఇది రాంగ్ అనిపించింది. నాకేమనిపించింది అంటే, కావాలని ఇలా చేశాడేమో అనిపించింది. రీజన్ ఇంటర్నల్ రేస్. శ్రీజకి దివ్య వాళ్ళిద్దరు కనుక ఉంటే, మళ్ళీ వాళ్ళు కనుక పోటీ పడితే, వాళ్ళు కనుక గెలిస్తే, వాళ్ళు కనుక కెప్టెన్స్ రేస్లోకి వస్తే, అక్కడ వాళ్ళు కనుక కెప్టెన్ అయితే తనకి డ్యామేజ్. తను ఆల్రెడీ బ్యాక్లాగ్లో ఉన్నాడు. ఇక్కడ రెండు స్ట్రాటజీలు తన మైండ్లో రన్ అవ్వచ్చు. ఒకటి, తను ఎలాగ హైలైట్ అవ్వాలి అని చెప్పి, 2 అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత, ఒకటి చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టడం, లేదంటే గీతను చెరిపేయటం. సో వాళ్ళని తగ్గియటం రెండో స్ట్రాటజీ. సో వాళ్ళని తొక్కేది ఇస్ నాట్ రైట్ వర్డ్, బట్ తగ్గిస్తే తను కొంచెం హైలైట్గా ఉంటాడు. అలా అని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళని రేస్లోంచి తీసేసాడేమో అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ అన్నెసరీ, అవసరం లేదు. లగ్జరీ ఐటమ్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ టీము ఇది కాదు. ఇప్పుడు ఈయన గెలిచినా ఇప్పుడు వాళ్ళిద్దరు గెలిచిన ఇదే పని చేస్తామంటే వాళ్ళిద్దరు కూడా గెలిచినట్టే కదా, అందరూ గెలిచినట్టే, 3 టీములు గెలిచినట్టే. డైరెక్ట్ బెనిఫిట్ లేదు, ఇండైరెక్ట్ బెనిఫిట్ లేదు ముగ్గురికి. సో అది నాకు రాంగ్గా అనిపించింది. బట్ స్ట్రాటజీ వాడాడేమో అని అనిపిస్తుంది. ఇందాక పవన్ శ్రీజాని తీసేసిన, ఇప్పుడు ఈయన శ్రీజ దివ్యాని ఇద్దరిని తీసేసిన, మైండ్లో అదే రన్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే శ్రీజకి ఇంత మటుకు కెప్టెన్సీ కంటెంటర్ అయ్యే అవకాశం రాలేదు, ఆవిడకి ఒకసారి వచ్చింది, అది కూడా యూజ్లెస్గా అయిపోయింది. బర్నియాన కెప్టెన్సీ కంటెంటర్ అయ్యాడు కానీ కెప్టెన్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి ఇటు సైడ్ చూసుకోవాల్సిందేమో, ఎందుకంటే వీళ్ళు కామనర్స్ ఈ గదిలో ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కెప్టెన్ అయితే ముందుకెళ్తారు అని చెప్పి అలా కూడా ఆలోచించవచ్చు. బట్ మెయిన్ రీజన్ అయితే నేను ఎదుర్కొంటున్నా, ఈ స్ట్రాటజీ ఏమైనా మైండ్లో రన్ అయి ఉంటుంది అనుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి ఈ విషయం. బాగా వెళ్ళిపోయింది వెనక్కి. సో 3 టీంలో స్ట్రాంగెస్ట్ కెప్టెన్ కన్నా మెజారిటీ అవకాశం వచ్చింది కాబట్టి బర్నియాన్ని కిక్ అవుట్ చేస్తున్నామని చెప్తే శ్రీజ ఇంకంటనే కన్నీళ్ళు పెట్టుకుంది. ఆబ్వియస్గా వస్తుంది కదా. తనుజ రీతి ఇద్దరు కొద్దిగా షాక్లోనే ఉన్నారు. నాకు అనిపించిన అందరూ ఏంది ఇలా తీస్తాడు అది అని చెప్పి. దీనికి సంబంధించిన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. సో అదనమాట, కామనర్స్లో ఒక గేమ్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళలో వాళ్ళు
ఒక రేస్లో ఇంటర్నల్గా మైండ్లో రేస్ రన్ చేసుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ వాళ్ళు అప్లై చేస్తున్నారని నాకు అనిపించింది. సంచాలకుగా పవన్ ఫెయిల్ అయ్యడం అనిపించింది. ఆ టైర్ దగ్గర కానీ అంటే ఫెయిల్ అవడం అంటే ఫేవరెటిజం చూపించడానికి ఎక్కువ ట్రై చేసేయడం అనిపించింది. అందరూ ఓటింగ్స్ వస్తే మాత్రం పవన్కి ఓట్ చేయరు. నాకు అర్థమైంది. తనుజాని ఎలిమినేట్ చేయడం కానీ అది వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఆ టీంకి. నెక్స్ట్ మార్చుకుంటారా ఆ బాల్స్ కొట్టే వాళ్ళని అంటాం కానీ అని మొత్తానికి నాకైతే అనిపిస్తూ ఉందన్నమాట. లెట్స్ సీ ఏమైంది ఏంటి నాగార్జున గారు దీనికోసం ఏం చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు రేపు ఓటింగ్ జరిగిన తర్వాత అని చెప్పి నేను అన్ని పాయింట్లు కవర్ చేసాను లేదో ఒకసారి చూసుకుంటాను. అంతే. సో ఇదే అనమాట. అమ్మగారు దొంగతనం ఒకటి, వీళ్ళ పర్ఫార్మెన్స్లో ఒకటి, ఈయన డెసిషన్ మేకింగ్ ఒకటి, 2 డెసిషన్లు అంతే ఓవరాల్గా. సో ఓవరాల్గా కళ్యాణ్, శ్రీజ, దివ్యానికిత, హరీష్ గారు బాగా దమ్ము చూపించారు, బాగా ఆడారు, సూపర్గా ఆడారు. దాని తర్వాత ఎమ్మాన్యుయల్, సంజన గారు, రాము వీళ్ళు కూడా బాగా ఆడారు. ఎవరు వీళ్ళు ఆడలేదు వీళ్ళు చేయలేదని లేదు, అందరూ బాగా ఆడారు. తనుజ గారు నాకు ఓవరాల్గా సరిగ్గా ఆడలేదేమో అని అనిపించింది. ఇంకొంచెం బాగా ఆడచ్చేమో. ఆవిడ పైగా బాల్ లాక్కోవటం, దాని తర్వాత ప్లీజ్ ప్లీజ్ అంటాం నాకు అది నచ్చలేదు. అలాగే సంజన గారు ఆ దొంగతనం చేయటం అదంతా నాకు నచ్చలేదు. వీళ్ళిద్దరు నాకు నచ్చలేదు ఈరోజు ఎపిసోడ్లో. నిన్న మొత్తం ఎపిసోడ్ వీళ్ళు చుట్టూ తిరిగింది నిన్న మొన్న. ఈరోజు వీళ్ళిద్దరు నాకు నచ్చలా. కళ్యాణ్, శ్రీజ ఎక్కువ నచ్చారు, అందరికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశారనిపించింది. ఇది నా ఎపిసోడ్ రివ్యూ. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మిడ్ నైట్ రివ్యూ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.